సో ఆర్బీఐ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్, సో ఇది జూలైలో రిలీజ్ అయింది డేటా. సో దీనికి సంబంధించిన న్యూస్ అనేది మనకి డిఫరెంట్ న్యూస్ పేపర్స్లో వచ్చింది. యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఆర్టికల్ ఇది. అసలు దీనికి కథ ఏంటనేది ఒకసారి చూద్దాం. అసలు ఎందుకు దీని గురించి డిస్కస్ చేస్తున్నామంటే, రీసెంట్గా ఆర్బీఐ రిలీజ్డ్ ది ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్ ఫర్ మార్చ్ 2025. ఇది ఇయర్లీ వన్స్ రిలీజ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ మార్చ్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మార్చ్ 2025కి ఆర్బీఐ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇండెక్స్ మరి పెరిగిందా తగ్గిందా అంటే పెరిగింది. సో 67 పాయింట్స్కి పెరిగింది ఫ్రమ్ 64.2 ఇన్ మార్చ్ 2024, ఇండికేటింగ్ ఇంప్రూవ్డ్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ అక్రాస్ ది కంట్రీ. సో కంట్రీలో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఇంప్రూవ్ అయ్యిందనేది దీని ద్వారా మనకి తెలుస్తుంది. ఓకే, ఈ ఇండెక్స్ మొట్టమొదటిసారి 2021లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా పెరుగుతూనే ఉండడం అనేది జరుగుతుంది. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది భారతదేశంలో ఎవ్రీ ఇయర్ పెరుగుతుంది. అయితే మీకు డౌట్ వస్తుంది, సార్ వాట్ ఈజ్ ఫినాన్షియల్ ఇన్క్లూజన్? ఫినాన్షియల్ ఇన్క్లూజన్ అంటే అర్థం ఏంటంటే, ఫినాన్షియల్ సర్వీసెస్ లైక్ బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, లోన్స్, డిపాజిట్స్, ఇట్లాంటి డిఫరెంట్ ఫినాన్షియల్ సర్వీసెస్ అనేవి ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్, రూరల్, అర్బన్, అప్పర్ కాస్ట్, లోవర్ కాస్ట్, రిచ్, పూర్ అనే భేదాలు లేకుండా అందరికీ, ఎస్పెషల్లీ లో ఇన్కమ్ కేటగిరీస్, వల్నరబుల్ గ్రూప్స్, వాళ్ళందరికీ కూడా ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ అనేవి యాక్సెసిబుల్గా ఉండాలి, ఎఫోర్డబుల్గా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే అందుబాటులోకి వస్తాయో అప్పుడు భారతదేశంలో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది పెరిగినట్టు. అయితే ఈ ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఎంత ఉంది, ఎలా ఉంది అని మెజర్ చేయడం కోసం ఆర్బీఐ 2021లో ఈ ఫినాన్షియల్ ఇన్క్లూజన్ ఇండెక్స్ అనేది మొట్టమొదటిసారి లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దీని పర్పస్ ఏంటి? ఇట్ మెజర్స్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. భారతదేశంలో గవర్నమెంట్ తీసుకున్న డిఫరెంట్ యాక్షన్స్ వల్ల, చర్యల వల్ల ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది పెరుగుతుందా, పెరగట్లేదా అని మెజర్ చేయడం కోసం అని దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే మరి ఎంత ఏంటి అని చెప్పడం కోసం ఇండికేటర్స్ ఉండాలి కదా. ఎస్, 0 నుంచి 100 వరకు దీని యొక్క వాల్యూ అనేది మెజర్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ 0 దట్ మీన్స్ కంప్లీట్ ఎక్స్క్లూజన్, ఫినాన్షియల్ సర్వీసెస్ ఎవరికి అందుబాటులో లేవు అని అర్థం. ఇఫ్ ఇట్ ఈస్ 100 ఇట్ మీన్స్ కంప్లీట్ ఇన్క్లూజన్, అందరికీ కూడా ఎఫోర్డబుల్, ఈక్విటబుల్ ఫినాన్షియల్ సర్వీసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి అని అర్థం అన్నమాట. సో ఇప్పుడు 67 అంటే సమ్వేర్ ఇన్ ద మిడిల్ మనం ఉన్నాం. సో 100 వైపు అడుగులు వేస్తున్నాము అని అర్థం. సో దీంట్లో ప్రధానంగా 3 పారామీటర్స్ తీసుకుంటారు. యాక్సెస్ అంటే అవైలబిలిటీ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్, అంటే మీ ఏరియాలో బ్యాంక్ కానీ, ఏటీఎం కానీ ఇలాంటివి అందుబాటులో ఉన్నాయా లేవా, అది అవైలబిలిటీ. సో యాక్సెస్కి 35% వెయిటేజ్ ఇచ్చారు. బట్ చాలా ఊర్లలో మీరు గమనిస్తే అసలు బ్యాంకులే ఉండవు, పోస్ట్ ఆఫీస్లే ఉండవు, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అందుబాటులోనే ఉండవు. సో అక్కడ యాక్సెస్సే లేదు. యాక్సెస్ ఉంటే తర్వాత క్వాలిటీ, యూసేజ్ వస్తాయి. సో యాక్సెస్ అనేది ప్రైమరీ పారామీటర్, దానికి అందుకే 35% వెయిటేజ్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి యూసేజ్కి 45% వెయిటేజ్ ఇచ్చారు. అంటే భారతదేశంలో చాలామందికి యాక్సెస్ అనేది ఉంది, కానీ ఇంకా మారుమూల ప్రాంతాలు, ట్రైబల్ ఏరియాస్, హింటర్లాండ్ అంటే మెయిన్ సిటీస్కి దూరంగా ఉన్న వాళ్ళకి యాక్సెస్ అనేది లేదు. సో ఆ ఏరియాస్లో యాక్సెస్ పెంపొందించడం ఎంత ఇంపార్టెంటో, ఆల్రెడీ యాక్సెస్ ఉన్న వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్, అంటే ఇప్పుడు బ్యాంక్ ఉంది కానీ ఎంతమందికి బ్యాంకులో అకౌంట్ ఉంది, ఓకే, పోస్ట్ ఆఫీస్ ఉంది కానీ ఎంతమందికి అక్కడ సేవింగ్స్ డిపాజిట్స్ ఉన్నాయి, ఎంతమంది ఇన్సూరెన్స్ కడుతున్నారు, అంటే సర్వీసెస్ అందుబాటులో ఉండడం కాదు, అందుబాటులో ఉండడంతో పాటు ఎంతమంది వాటిని యూజ్ చేస్తున్నారు అనేది యూసేజ్ పారామీటర్లో మెజర్ చేస్తారు. మూడవది వచ్చేసి క్వాలిటీ అంటే అసలు ఎంత ఫినాన్షియల్ లిటరసీ, అంటే ప్రజలకి ఫినాన్షియల్ సర్వీసెస్ పైన ఎంత అవగాహన ఉంది, ఎంతమందికి లోన్ అంటే ఏంటి తెలుసు, చెక్ అంటే ఏంటో తెలుసు, డిపాజిట్ అంటే ఏంటో తెలుసు, డీడీ అంటే ఏంటో తెలుసు. సో వాటికి వీటన్నిటిపైన మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టాక్స్ కానీ, డిఫరెంట్ ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ పైన అవగాహన ఉండడం, అది ఫినాన్షియల్ లిటరసీ. అలాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్, అంటే కన్జ్యూమర్స్ ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ విషయంలో మోసపోకుండా, వాళ్ళకి ఏమైనా సరే మోసపోకుండా ప్రొవైడ్ చేసే ప్రొటెక్షన్ మనం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అంటాం. అలాగే ట్రాన్స్పరెన్సీ, అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్లోనే మనకి గ్రీవెన్స్ రిడ్రెసల్ కూడా వస్తుంది. అంటే వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే, వాళ్ళు ఏమైనా మోసపోయామనే భావనలో వాళ్ళు ఉంటే, వాళ్ళకి ఏమైనా కంప్లైంట్స్ లేదా గ్రీవెన్సెస్ ఉంటే వాటిని రిడ్రెస్ చేస్తున్నారు, అంటే వాళ్ళ యొక్క కంప్లైంట్స్ని అడ్రస్ చేసే మెకానిజం ఉందా లేదా అనేది మనకి ఇక్కడ వస్తుంది. దట్ ఈజ్ గ్రీవెన్స్ రిడ్రెసల్.
ఓకే, సో ఇవన్నీ కూడా మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కిందకి వస్తాయి. సో ఇందులో మనకి బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్, పోస్టల్, పెన్షన్ సెక్టార్స్ ఇవన్నీ కూడా మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్లోకి వస్తాయి. అంటే మనకి ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే ఓన్లీ బ్యాంకింగ్ అనే కాదు, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్, పోస్టల్ సర్వీసెస్, పెన్షన్ సర్వీసెస్ ఇవన్నీ కూడా మనకి దీంట్లోకి వస్తాయి. సో ఇది ఎవ్రీ జూలై అప్డేట్ చేస్తారు. మనకి మార్చ్ ఇండికేటర్, బట్ ఫైనల్ డేటా రిలీజ్ చేసేది మాత్రం జూలై. సో ఈ సంవత్సరం కూడా జూలైలో వచ్చింది ఫర్ మార్చ్ 2025. అయితే న్యూస్ ఏంటి? సో న్యూస్ ఏంటంటే మనకి ఎఫ్ఐ ఇండెక్స్ ఇంప్రూవ్డ్ బై 4.3%. సో ఇంప్రూవ్ అయ్యింది, రిఫ్లెక్టింగ్ ఎ స్ట్రాంగ్ పుష్ టువర్డ్స్ డీపర్ ఫినాన్షియల్ ఇంటిగ్రేషన్. సో డీపర్ ఫినాన్షియల్ ఇంటిగ్రేషన్ వైపు మనం అడుగులు వేస్తున్నాము అనే దాన్ని ఇది మనకి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, సో రిఫ్లెక్టింగ్ ఎ స్ట్రాంగ్ పుష్ టువర్డ్స్ డీపర్ ఫినాన్షియల్ ఇంటిగ్రేషన్ అంటే మనం ఇంకా మారుమూల ప్రాంతాలకు కూడా ఫినాన్షియల్ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నాం అనే విషయాన్ని ఇండికేట్ చేస్తుంది, ఎందుకంటే ఎఫ్ఐ ఇండెక్స్ పెరిగింది. అయితే ఈ సంవత్సరం ఆల్ 3 పారామీటర్స్, యాక్సెస్ పారామీటరు, యూసేజ్ పారామీటరు, క్వాలిటీ పారామీటర్, మూడింట్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది. అంటే ఓన్లీ యాక్సెస్సే కాదంటే ఎక్కువ చోట్ల బ్యాంకులు బ్రాంచ్లు ఓపెన్ చేసేసాయి అని మాత్రమే కాదు, యూసేజ్ పారామీటర్, క్వాలిటీ పారామీటర్లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనిపించాయి. ఇన్ఫ్యాక్ట్ యూసేజ్ అండ్ క్వాలిటీ వర్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్స్ టు ద ఓవరాల్ గ్రోత్. అంటే బ్యాంకులు కొత్తవి పెట్టడం అనేది కాదమ్మా, అక్కడ బ్యాంకింగ్ సర్వీసెస్ని యూజ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. అలాగే క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ అయింది. అంటే గ్రీవెన్స్ రిడ్రెసల్ అనేది ఇంప్రూవ్ అయింది, ఫినాన్షియల్ లిటరసీ, ప్రజలకి అవగాహన కూడా పెరిగింది అని అర్థం. ఓకే, సో ఈ ఓవరాల్ గ్రోత్కి కారణం ఏమని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్ అంటే లాస్ట్ మైల్ ఇంక్లూజన్. అంటే చాలా ఎక్కువ మందికి దీన్ని అందుబాటులో తీసుకురాగలిగారు. దాంతోపాటు గ్రోయింగ్ ఫినాన్షియల్ డిజిటల్ ఫినాన్షియల్ ఎంగేజ్మెంట్, అంటే ప్రజలతో ఫినాన్షియల్ ఎంగేజ్మెంట్ అనేది కూడా డిజిటల్గా బాగా పెరిగింది. మీరు యూసేజ్ ఆఫ్ యూపీఐ లాంటివి బాగా పెరగడం వల్ల కూడా మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్ పెరిగింది. ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు కూడా యూపీఐ లేకపోతే బిజినెస్ అవ్వని పరిస్థితులు మనకు రావడం వల్ల అకౌంట్లు ఓపెన్ చేశారు. అలాగే పిఎం జన్ధన్ యోజన వల్ల గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే వేయడం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఇట్లాంటి రకరకాల ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ తీసుకురావడం వల్ల, జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ ఓపెన్ చేసే సౌలభ్యం కల్పించడం వల్ల, రకరకాల రీజన్స్ వల్ల చాలామంది అకౌంట్స్ ఓపెన్ చేశారు, వాటిని యూజ్ చేయడం కూడా జరుగుతుంది. దానివల్ల అటు యాక్సెస్తో పాటు యూసేజ్ పారామీటర్ పెరిగింది. అండ్ గవర్నమెంట్ కంటిన్యూస్గా యాడ్స్ ఇస్తుంది టీవీల్లో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ. సో ఫినాన్షియల్ అవేర్నెస్, లిటరసీ ఇంప్రూవ్ చేయడానికి కూడా రకరకాల ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దానివల్ల క్వాలిటీ పారామీటర్లో కూడా మనకి ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. అయితే హౌ డు వి అనలైజ్ దిస్ న్యూస్? సో మనం ఇప్పుడు ఈ ఇండెక్స్ పెరిగింది అనేది న్యూస్, దీన్ని ఎలా అనలైజ్ చేస్తాం? ద ఇంక్రీజ్ ఇన్ యూసేజ్ ఇండికేట్స్ పీపుల్ ఆర్ నాట్ జస్ట్ ఓపెనింగ్ అకౌంట్స్ బట్ యాక్టివ్లీ ట్రాన్సాక్టింగ్ అండ్ యూజింగ్ ఫినాన్షియల్ సర్వీసెస్. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందమ్మా? అకౌంట్స్ ఓపెన్ చేయడం మాత్రమే కాదు, వాళ్ళు యాక్టివ్గా ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తున్నారు, ఫినాన్షియల్ సర్వీసెస్ని యూజ్ చేస్తున్నారు. సో యూసేజ్ పారామీటర్ బాగుంది అనేది మనకి తెలుస్తుంది. అలాగే క్వాలిటీ ఇంప్రూవ్మెంట్స్ పాయింట్ టు బెటర్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, మోర్ ఫినాన్షియల్ లిటరసీ అండ్ స్ట్రాంగర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్స్. మీకు చెప్పాను యూసేజ్తో పాటు క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అయిందని, అంటే కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంప్రూవ్ అయింది, ఫినాన్షియల్ లిటరసీ ప్రజలకి వీటిపైన అవగాహన కూడా పెరిగింది. అలాగే స్ట్రాంగర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్స్, వాళ్ళ కంప్లైంట్స్ని అడ్రస్ చేసే సిస్టమ్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవ్వడం అనేది జరిగింది. సో గ్రీవెన్స్ రిడ్రెసల్ కూడా ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనకి క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అయితే ఈ స్టడీ గ్రోత్ అక్రాస్ పారామీటర్స్, అంటే యాక్సెస్, యూసేజ్ మరియు క్వాలిటీ, 3 పారామీటర్స్లోనూ గ్రోత్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిఫరెంట్ స్కీమ్స్ లైక్ పిఎం జన్ధన్ యోజన, యూపీఐ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ అండ్ పిఎం జేజేబీవై అండ్ ఏపీవై. సో ఇట్లాంటి డిఫరెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయబట్టే చాలామంది బ్యాంకింగ్ సర్వీసెస్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. అకౌంట్స్ లేని వాళ్ళు అకౌంట్స్ ఓపెన్ చేశారు, ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తున్నారు. సో దీనివల్ల మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది బాగా ఇంప్రూవ్ అయ్యిందని చెప్పొచ్చు. సో అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఈ సంవత్సరం ఏంటంటే ద ఇండెక్స్ సజెస్ట్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ జస్ట్ ఎక్స్పాండింగ్ రీచ్, అంటే ఓన్లీ యాక్సెస్ మాత్రమే పెరగడం కాదు, టు ఎన్ష్యూరింగ్ డెప్త్ అండ్ ఇంపాక్ట్. యూసేజ్ పెరిగింది అండ్ ఇంపాక్ట్, క్వాలిటీ కూడా పెరిగింది. సో ఓన్లీ యాక్సెస్ పెరగడం వల్ల కూడా మనకి ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అనేది పెరగచ్చు, కానీ యాక్సెస్ పారామీటరే కాకుండా యూసేజ్ అండ్ క్వాలిటీ పారామీటర్స్ పెరగడం అనేది ఈ సంవత్సరం ఇండెక్స్లో మనకి ప్రధానంగా గమనించాల్సిన అంశం.
సో ఇట్ ఈస్ బికమింగ్ మోర్ ఈక్విటబుల్ అండ్ మీనింగ్ఫుల్ రాదర్ దాన్ మియర్లీ స్టాటిస్టికల్. అంటే అర్థం ఏంటమ్మా, జస్ట్ యాక్సెస్ మాత్రమే పెరిగిందంటే అర్థం ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్లో బ్రాంచ్లు పెట్టేశారు అని అర్థం. కానీ ఆ బ్రాంచ్లను ఎవరు యూజ్ చేయట్లేదు, అక్కడ క్వాలిటీ అనేది లేదు అనుకుంటే మనకి స్టాటిస్టికల్గా ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అనేది పెరుగుతుంది, కానీ ప్రాక్టికల్గా మీనింగ్ఫుల్గా ఏమైనా ఇంప్రూవ్ అయిందంటే లేదు అంటాం. కానీ ఈసారి ఓన్లీ యాక్సెస్ మాత్రమే కాకుండా యూసేజ్ అండ్ క్వాలిటీ కూడా పెరగడం వల్ల ఒక మీనింగ్ఫుల్ గ్రోత్ అనేది మనకు కనిపిస్తుంది. ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనేది మీనింగ్ఫుల్గా ఉందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది బ్యాంక్ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటున్నారు, ప్లస్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. ఈక్విటబుల్ అంటే ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్, ఎవరికైతే ఇప్పటివరకు అందుబాటులో లేదు అట్లాంటి వాళ్ళకి ఎక్కువగా సర్వీసెస్ అనేవి అందుబాటులోకి వస్తున్నాయి అని కూడా మనం దీని ద్వారా చెప్పొచ్చు. అయితే ఛాలెంజెస్ లేవా అంటే ఉన్నాయి. ఎక్కడున్నాయి? ద ఛాలెంజెస్ రిమైన్ ఇన్ బ్రిడ్జింగ్ జెండర్ గ్యాప్స్. అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళకి మధ్య ఇంకా జెండర్ గ్యాప్ ఉంది. సో మగవాళ్ళకి ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఆడవాళ్ళకి తక్కువ ఉన్నాయి. అలాగే రూరల్ అర్బన్ డిస్పారిటీస్ కూడా ఉన్నాయి. అర్బన్ రూరల్తో కంపేర్ చేసుకుంటే అర్బన్లో ఫినాన్షియల్ ఇంక్లూజన్ బెటర్గా ఉంది కంపేర్ టు రూరల్. ఆ డిస్పారిటీ అంటే ఇన్ఈక్వాలిటీస్ ఇంకా తగ్గాలి. అలాగే ఎక్స్పాండింగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ రిమోట్ ఏరియాస్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అక్కడ ఇంకా కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. సో emphasis is now needed on sustaining the quality of services and promoting responsible financial behavior. సో ఈ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఏవైతే ఇంప్రూవ్ అవుతున్నాయో దీన్ని ఇలాగే సస్టైన్ చేయాలి, ఫర్దర్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో దానిపైన మనం ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్ ఫినాన్షియల్ బిహేవియర్ అనేది కూడా అవసరం. అంటే ఫినాన్షియల్ సర్వీసెస్ ఎప్పుడైతే మనకి రెస్పాన్సిబుల్ ఫినాన్షియల్ బిహేవియర్ అంటే అర్థం ఏంటంటే మనిషి డబ్బు పట్ల ఒక బాధ్యతతో సేవింగ్స్, బేసికల్గా మనీ ఉన్నప్పుడు నీట్గా సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసుకోవడం అనేది రెస్పాన్సిబుల్ ఫినాన్షియల్ బిహేవియర్ అవుతుంది. విచ్చలవిడిగా ఖర్చులు పెట్టకుండా నాకు యూపీఐ యాక్సెస్ ఉంది, ఎక్కడికి వెళ్తే అక్కడ నేను స్కాన్ చేసేయచ్చు అన్నట్టు కాకుండా ప్రజలందరూ కూడా డబ్బులు సేవ్ చేసుకునేలాగా, ఇన్వెస్ట్మెంట్స్ చేసేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆ ఆస్పెక్ట్లో కూడా ప్రమోషన్స్ అనేవి జరగాలి. ఇప్పుడు మీరు చూస్తే మ్యూచువల్ ఫండ్స్ గురించి చాలా యాడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఇంకోటి మీరు గమనించాలి, అలాగే ఇష్టం వచ్చినట్టు బెట్టింగ్ యాప్స్లో పెట్టేయడం కానీ, మనకి తెలియని విషయాల్లో అసలు ఏమాత్రం సంబంధం, ఈరోజు రూపాయి పెడితే రేపు 10 రూపాయలు అయిపోతుంది అనుకునే వాటిలో పెట్టేయడం కానీ, అవగాహన లేని వాటిల్లో ఇష్టం వచ్చినట్టు డబ్బును పెట్టకుండా జాగ్రత్తగా ఆలోచించి ఎక్స్పర్ట్ సలహా మేరకు ప్రవర్తించడం అనేది రెస్పాన్సిబుల్ ఫినాన్షియల్ బిహేవియర్ అవుతుంది. సో దాన్ని కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ మీరు గమనిస్తే బెట్టింగ్ యాప్స్ బాగా పెరుగుతున్నాయి. సో ఇష్టం వచ్చినట్టు డబ్బుని అలా లేనిపోని వాటిలో పెట్టకూడదు అనేది కూడా ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇవి మనం తెలుసుకోవాల్సిన అంశాలమ్మ. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్ ఇది, మీకు లింక్ కూడా పెట్టాను ఇక్కడ. ఇప్పుడు దీనిపైన యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్ అడగొచ్చు? విత్ రిఫరెన్స్ టు ఆర్బీఐస్ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. The FI index is published quarterly by the RBI. Is that correct? No, it is published annually, not quarterly. The index comprises 3 parameters: access, usage and quality. Absolutely correct. The FI index is measured on a scale of 0 to 100, where 100 indicates full financial inclusion. Yes, 0 anedi complete exclusion, 100 anedi complete inclusion. In the latest update, March 2025, FI index has declined as compared to the previous year. No, it has increased. 64.2 నుంచి 67కి ఇంక్రీజ్ అయింది. సో ఇచ్చిన 4 స్టేట్మెంట్స్లో 2 కరెక్ట్, 2 and 3 కరెక్ట్. కాబట్టి విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్ అని అడిగారు కాబట్టి ఆన్సర్ ఈస్ 2 and 3 ఓన్లీ. సో ఇట్లా మనం పెట్టేసుకోవచ్చు. సో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇచ్చాను, మరొకసారి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైనా సరే యూపీఎస్సీ ఎకానమీ క్లాసెస్ నావి కావాలి అనుకుంటే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓన్లీ ఎకానమీ క్లాసెస్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఐ కెప్ ద ఫీలో జస్ట్ 3000 రూపీస్కే మీకు అందుబాటులో పెట్టాను. సో 3 months వ్యాలిడిటీతో మీరు కంప్లీట్గా సిలబస్ అంతా కూడా కవర్ చేసుకోవచ్చు. దాని పీడిఎఫ్ కూడా ఉంటుంది. అడిషనల్ వ్యాలిడిటీ కావాలనుకున్న వాళ్ళు 6 months, 1 year లైఫ్ టైం ప్లాన్స్ కూడా ఉంటాయి, వాటికి వెళ్ళొచ్చు. ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. దట్స్ ఇట్ అమ్మా, టేక్ కేర్. India UK Comprehensive Economic and Trade Agreement. It's a historic agreement. 24th July 2025లో ఇది సైన్ చేయడం అనేది జరిగింది. నరేంద్ర మోదీ గారు యూకే విజిట్ చేస్తున్నారు. ఆయన విజిట్లో భాగంగా ఇండియా మరియు యూకే సైన్ దిస్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్. సో దీని గురించి డీటెయిల్స్ అన్నీ మనం ఈరోజు తెలుసుకుందాం.
సో దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ కాంప్రహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ఎ యూరోపియన్ కంట్రీ. ఇప్పటివరకు యూరోపియన్ కంట్రీస్తో ఇండియా ట్రేడ్ అగ్రిమెంట్స్ సైన్ చేయలేదు. కాంప్రహెన్సివ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ యూరోపియన్ కంట్రీ మొట్టమొదటిది. అండ్ యూకే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే యూకే బ్రెక్సిట్ అంటే యూరోపియన్ యూనియన్ నుంచి యూకే ఎగ్జిట్ అయిన తర్వాత యూకే సైన్ చేసిన ఒక మేజర్ కంట్రీతో యునైటెడ్ కింగ్డమ్ సైన్ చేసిన ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఇదే. సో 2 కంట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా సిగ్నిఫికెంట్ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ అనేది 2 దేశాల మధ్య ఉన్న బైలేటరల్ ట్రేడ్ అంటే ద్వైపాక్షికంగా 2 దేశాల నుంచి ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ యొక్క వాల్యూ యాజ్ ఆఫ్ నౌ $56 ఉంటే బిలియన్ US ఉంటే అది 2030 కల్లా $112 బిలియన్ US తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. సో 2 దేశాల మధ్య ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ విపరీతంగా పెరగబోతున్నాయి అని మనం చెప్పొచ్చు. అయితే ఇద్దరు లీడర్స్ సైన్ చేసినప్పటికీ చట్టరూపం దాల్చాలంటే 2 దేశాల పార్లమెంట్స్లో రాటిఫికేషన్ అనేది జరగాలి. సో పార్లమెంట్లో బిల్లు రూపంలో ప్రవేశపెట్టి ఆ దేశం మరియు మన దేశంలో కూడా సైన్ చేయాలి. ఇదంతా అయ్యేసరికి మేబీ mid-2026 అవ్వచ్చు. అయితే సో దీంట్లో మనం డీటెయిల్డ్గా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ CETA? కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్తున్నాం కదా, మరి దీని అర్థం ఏంటి? ఇది మామూలు ట్రేడ్ అగ్రిమెంట్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటి? మామూలుగా మనం వి యూజ్ ద వర్డ్ FTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని చెప్పి అనేస్తాం. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏం చేస్తుంది? 2 దేశాల మధ్య ఉన్న ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ మీద 2 దేశాలు ఏం విధిస్తాయమ్మా? టారిఫ్స్ విధిస్తాయి. సుంకాలు అంటాం తెలుగులో. ఎగుమతి సుంకం, దిగుమతి సుంకం, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ టారిఫ్స్. ఈ టారిఫ్స్ని బాగా తగ్గించే ఉద్దేశంతో, రెడ్యూస్ చేసే ఉద్దేశంతో దేశాలు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటాయి. అయితే ఇక్కడ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనకుండా మనమే ఉంటున్నాము, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటున్నాం. సో ఇక్కడ దీని యొక్క పరిధి, దీని యొక్క స్కోప్ అనేది ఒక నార్మల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంటే ఎక్కువ అనేది మనకి ఎక్కడ తెలుస్తుంది. అందుకే ఇట్ ఈస్ ఎ బ్రాడ్ బేస్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. నార్మల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కంటే కూడా బ్రాడర్ ఇది. సో దీంట్లో మనకి ట్రేడ్ ఇన్ గుడ్స్ కవర్ అవుతుంది. అంటే చాలా వరకు టారిఫ్స్, కోటాస్ రెడ్యూస్ చేయడం లేదా ఎలిమినేట్ చేయడం. టారిఫ్ అంటే మీకు ఈ సుంకం, ఎడిషనల్ ట్యాక్స్, అది మీకు తెలిసిన విషయమే. ఎక్స్పోర్ట్స్ పైన ఇంపోర్ట్స్ పైన వేసే అడిషనల్ ట్యాక్స్ మనం టారిఫ్ అంటే. మరి కోటా అంటే అర్థం ఏంటి? కోటా అంటే లిమిటేషన్, క్వాంటిటీ రెస్ట్రిక్షన్ అనమాట. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ సే టెస్లా వాళ్ళు ఇండియాకి కార్లు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, అంటే ఇండియాలోకి టెస్లా కార్స్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కానీ సంవత్సరానికి 1000 కంటే చేయకూడదు అని రెస్ట్రిక్షన్ పెట్టామనుకోండి, దాన్ని ఏమంటాం? కోటా రెస్ట్రిక్షన్. అంటే ఎన్ని కావాలంటే అన్ని మీరు ఇండియాలోకి ఇంపోర్ట్ చేయడానికి లేదు, ఒక 1000 వరకు చేసుకోవచ్చు అని పెడితే దాన్ని కోటా రెస్ట్రిక్షన్ అంటాం. అట్లాంటి కోటా రెస్ట్రిక్షన్స్ డిఫరెంట్ ఐటమ్స్ పైన ఉంటాయి. వాటిని కూడా చాలా వరకు తగ్గించారు. టారిఫ్లు కూడా తగ్గించడం అనేది జరిగింది. అది గుడ్స్ మాత్రమే కాదు, ఈవెన్ ఇన్ సర్వీసెస్ కూడా. సో CETA, ఇప్పుడు మనం యూకేతో సైన్ చేసిన CETA ఇంక్లూడ్స్ ట్రేడ్ ఇన్ గుడ్స్ యాజ్ వెల్ యాజ్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్. IT, ఫినాన్స్, ఎడ్యుకేషన్, లా ఇలాంటి డిఫరెంట్ సర్వీసెస్లో కూడా ఉన్న రెగ్యులేటరీ హ్యాజిల్స్ని, అడ్డంకుల్ని, అబ్స్టకల్స్ని చాలా వరకు లిబరలైజ్ చేయడం జరిగింది. అలాగే ఓన్లీ ట్రేడ్ మాత్రమే కాదు, ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇన్ గుడ్స్ అండ్ సర్వీసెస్, అవి మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ అండ్ ప్రొటెక్షన్ కూడా. అంటే యూకే ఇన్వెస్టర్స్ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఇండియన్ ఇన్వెస్టర్స్ యూకేలో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, దానికి ఉన్న రెగ్యులేటరీ రెస్ట్రిక్షన్స్ని కూడా చాలా వరకు తగ్గించి వాటిని ప్రమోట్ చేస్తున్నారు. అలాగే ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ప్రొటెక్ట్ చేసేలాగా కూడా మనకి దీంట్లో ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు యూకేకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ ఇండియాలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇండియాలో ఉన్న రూల్స్, రెగ్యులేషన్స్ వాళ్ళని విపరీతంగా హరాస్ చేయకుండా వాళ్ళకి కొంచెం ప్రొటెక్షన్ కల్పించేలాంటి ప్రావిజన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అలాగే మొబిలిటీ ఆఫ్ ప్రొఫెషనల్స్ అండ్ సోషల్ సెక్యూరిటీ కోఆర్డినేషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషనల్స్ మొబిలిటీ అంటే అర్థం ఏంటమ్మా? మొబిలిటీ అంటే ఒక దేశంలో ఉండే వాళ్ళు వేరే దేశంలో వెళ్ళి పనిచేసుకునే అవకాశం. అంటే భారతదేశంలో ఉన్న అకౌంటింగ్ ఎక్స్పర్ట్స్ యూకేలో పనిచేసుకునేలాగా, IT ప్రొఫెషనల్స్ యూకేలో పనిచేసేలాగా, అలాగే లీగల్ ప్రొఫెషనల్స్, డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఇండియన్స్ యూకేలో పనిచేసేలాగా, యూకే చెందిన వాళ్ళు ఇండియాలో పనిచేసేలాగా ఇప్పటికున్న వీసా రెస్ట్రిక్షన్స్ అంటాం కదా, వాళ్ళకి వీసాలు ఇష్యూ చేసే విషయంలో వీసా రెస్ట్రిక్షన్స్ కూడా చాలా వరకు తగ్గించడం జరిగింది. అండ్ సోషల్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ అంటే జనరల్గా ఏంటంటే ఒక ఎంప్లాయీ
ఒక దేశంలో పనిచేస్తూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ ఉంది ఇండియాలో ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న ఒక వ్యక్తి తను యూకేలో ఒక 3 ఏళ్ళు పనిచేయడానికి వెళ్ళాడు అనుకోండి, ఇన్ఫోసిస్ తరపునే వెళ్ళాడు అనుకోండి. యూకేలో ప్రజెంట్ రూల్స్ ఎలా ఉన్నాయంటే అతను యూకేలో పనిచేస్తున్నాడు కాబట్టి తను యూకే యొక్క సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో కూడా తను కంట్రిబ్యూట్ చేయాలి. జనరల్గా మనం పనిచేసేటప్పుడు ఏం చేస్తామంటే మన శాలరీలో కొంత పార్ట్ ప్రావిడెంట్ ఫండ్ కానీ ఇన్సూరెన్స్ కానీ ఖచ్చితంగా మ్యాండేటరీగా కట్ చేస్తారు. మనం ఎంత కంట్రిబ్యూట్ చేస్తామో దానికి తగ్గట్టుగా ఎంప్లాయర్ కూడా కంట్రిబ్యూట్ చేస్తారు. సో నీ శాలరీలో నువ్వు కొంత కంట్రిబ్యూట్ చేస్తే నీ ఎంప్లాయర్ ఇన్ఫోసిస్, విప్రో వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఒక దేశానికి చెందిన ఎంప్లాయీ వేరే దేశానికి టెంపరీగా వెళ్ళినప్పుడు యూకేలో రూల్స్ ఎలా ఉన్నాయంటే అతను ఇండియాలో ఒకవైపు కడుతూనే యూకే గవర్నమెంట్ యొక్క నేషనల్ ఇన్సూరెన్స్ స్కీము, నేషనల్ పెన్షన్ స్కీము అట్లాంటి వాటిలో కూడా తను కట్టాల్సి వస్తుంది అనమాట. అతనితో పాటు ఆ ఎంప్లాయీతో పాటు తన ఎంప్లాయర్ కూడా కట్టాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్కి చెందిన ఒక ఎంప్లాయీ యూకేలో పనిచేస్తే ఆల్రెడీ ఇండియన్ పేరోల్లో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కడుతూ మళ్ళీ యూకేలో టెంపరీగా పనిచేస్తున్నాడు కాబట్టి అక్కడ కూడా మళ్ళీ సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ అంటే అక్కడ నేషనల్ పెన్షన్ స్కీమ్, అక్కడ పిఎఫ్లు ఇట్లాంటి వాటిలో కూడా పే చేసి తనతో పాటు మళ్ళీ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అని చెప్పి ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా కట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అట్లాంటి పరిస్థితులు రాకుండా ఈ డబుల్ 2 చోట్ల కట్టే పరిస్థితి లేకుండా దాన్ని కూడా ఈ అగ్రిమెంట్లో మైనస్ చేశారు, అంటే తీసేశారనమాట. సో ఇండియాలో కడితే మళ్ళీ యూకేలో కట్టాల్సిన పని లేదు. దానివల్ల ఏమవుతుంది, అతనికి యూకేలో టేక్ హోమ్ శాలరీ, చేతికి వచ్చే శాలరీ పెరుగుతుంది. ఎందుకంటే పిఎఫ్లు ఈ డిడక్షన్స్ అనేవి మరి ఉండవు కాబట్టి. అలాగే ఇన్ఫోసిస్ వాళ్ళకి కూడా మళ్ళీ అక్కడ కట్టాల్సిన అవసరం ఉండదు. సో ఎంప్లాయర్కి కూడా రిలాక్సేషన్ ఉంటుంది, ఎంప్లాయీకి కూడా టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది. దీనివల్ల ఫ్లెక్సిబిలిటీ అనేది పెరిగి చాలా హెల్ప్ అవుతుంది. అది సోషల్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ అంటే మీనింగ్. మళ్ళీ లోపల కూడా మీకు వస్తుంది, ఇక్కడే మీకు చెప్పేశాను. అలాగే డిజిటల్ ట్రేడ్ అంటే ఈ కామర్స్ ఇట్లాంటివి కావచ్చు. అండ్ యాక్సెస్ టు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ తనకు కావాల్సిన వాటి కోసం టెండర్లు వేస్తూ ఉంటుంది. అలా టెండర్స్ వేసేటప్పుడు యూకే కంపెనీస్ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో ఓన్లీ ఇండియన్ కంపెనీసే పార్టిసిపేట్ చేయాలని కాదు, యూకేకి చెందిన కంపెనీలు కూడా ఇండియన్ గవర్నమెంట్ టెండర్స్లో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది. సో ఈ సిఈటి అనేది సింపుల్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వాటి యొక్క టారిఫ్స్ మాత్రమే కాదు. ఇట్ టాక్స్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ టాక్స్ అబౌట్ మొబిలిటీ ఆఫ్ ప్రొఫెషనల్స్, వీసా యాక్సెస్ ఇలాంటివి. మరియు ఇట్లాంటి ఆస్పెక్ట్స్లో అంటే యూకే కంపెనీస్ ఇండియాలో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో పార్టిసిపేట్ చేయడానికి కూడా అవకాశాన్ని ఇది కల్పిస్తుంది అనమాట. సో ఇట్ గోస్ బియాండ్ ట్రెడిషనల్ ఎఫ్టీఏస్ బై అడ్రసింగ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే టారిఫ్ అంటే మీకు తెలిసిన విషయం ఏంటవి, టారిఫ్స్ అంటే సుంకాలు, ఎక్స్పోర్ట్ టారిఫ్, ఇంపోర్ట్ టారిఫ్. నాన్ టారిఫ్ బ్యారియర్స్ అంటే అర్థమైంది. బ్యారియర్స్ అంటే ఏంటమ్మా, అడ్డంకులు, ట్రేడ్ని అబ్స్ట్రక్ట్ చేసే వాటిని బ్యారియర్స్ అంటాం. నాన్ టారిఫ్ అంటే సుంకాలు కానివి, లైక్ కోటాస్ కావచ్చు, లేకపోతే మీరు మా దేశానికి ఏదైనా వస్తువు ఎక్స్పోర్ట్ చేయాలి అనుకుంటే పలానా మీ ప్రొడక్ట్స్కి పలానా సర్టిఫికేషన్ ఉండాలి అని రూల్స్ పెట్టడం కావచ్చు. ఓకే, పలానా స్టాండర్డ్స్ మెయింటైన్ అవ్వాలని రూల్స్ పెట్టడం కావచ్చు. ఇట్లాంటివన్నీ కూడా నాన్ టారిఫ్ బ్యారియర్స్ అనమాట. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చెప్పి ఈ స్పెసిఫికేషన్స్ ఉంటేనే మీరు పంపించాలి లేకపోతే లేదు అని చెప్పడం కావచ్చు. ఇలాంటివన్నీ నాన్ టారిఫ్ బ్యారియర్స్. అవి కూడా అడ్డంకులే, మరి అది లేకపోతే మనం చేయలేం. అలాగే కోటా రెస్ట్రిక్షన్స్ పెట్టడం కావచ్చు. ఇలాంటివన్నీ కూడా నాన్ టారిఫ్ బ్యారియర్స్. రెగ్యులేటరీ ప్రొసీజర్స్ ఎక్కువ పెట్టడం, కస్టమ్స్ ప్రొసీజర్స్ ఎక్కువ పెట్టడం, అలాంటివన్నీ కూడా నాన్ టారిఫ్ బ్యారియర్స్ కిందకి వస్తాయి. మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ స్టాండర్డ్స్ అంటే అర్థం ఏంటంటే ఒక ఇండియాలో ఒక పర్టికులర్ క్వాలిటీ స్టాండర్డ్ ఉంటే దాన్ని యూకే యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకి క్వాలిటీ స్టాండర్డ్ కోసం ఈ ఫుడ్ సెక్యూరిటీ మనకి ఇది ఉంటుంది కదా, FSSAI. సో వీళ్ళు ఏదైనా సర్టిఫికేషన్ ఇచ్చారనుకోండి, దాన్ని యూకే కూడా యాక్సెప్ట్ చేసింది అనుకోండి, దట్ ఈజ్ మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ స్టాండర్డ్స్. మీ దేశంలో క్వాలిటీ స్టాండర్డ్ మేము యాక్సెప్ట్ చేయం, మాది మేము మళ్ళీ చేసుకుంటాం అంటే అది వేరు. ఇప్పుడు ఇండియాలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో క్వాలిటీ స్టాండర్డ్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి, సర్టిఫికేషన్స్ ఇవ్వడానికి ఏజెన్సీస్ ఉన్నాయి. సో ఇండియన్ సర్టిఫికేషన్ ఏజెన్సీస్ ఏవైతే ఇస్తాయో దాన్ని యూకే గౌరవించడం, అలాగే యూకే ఏజెన్సీస్ ఏవైనా ఇస్తే దాన్ని ఇండియా గౌరవించడం, అది మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ స్టాండర్డ్స్. లేకపోతే కంపెనీస్కి ఏమవుతుందంటే ఇక్కడ స్టాండర్డ్స్ మీట్ అవ్వడానికి కష్టపడి సర్టిఫికేట్ తెచ్చుకొని మళ్ళీ అక్కడ స్టాండర్డ్స్ వేరు, వాళ్ళు వేరేగా మెజర్ చేస్తారని చెప్పి మళ్ళీ అక్కడ కూడా చేయాల్సిన పరిస్థితి రాదు. సో రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్లో ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవడం, చాలా ఆస్పెక్ట్స్ మనకి ఈ సిఈటీఏలో కవర్ అవుతున్నాయి. ఓకే, సో ఇది మనకి సిఈటీఏ కీవర్డ్. సో ప్రతిరోజు మీకు డైలీ ఎకానమీ నేను టీచ్ చేసేటప్పుడు 4 కేటగిరీస్లో చెప్తాను. అసలు ఇది న్యూస్లో ఎందుకు ఉంది,
ఫస్ట్ పార్ట్ వై ఇన్ న్యూస్, ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది. తర్వాత దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కీవర్డ్ ఏంటి, సిఈటీఏ. సో సిఈటీఏ గురించి మీరు తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చెప్పిందంతా కూడా మీరు ఎగ్జామ్లో మెయిన్స్లో అయితే రాయొచ్చు, ప్రిలిమ్స్లో ఈ అండర్స్టాండింగ్తో మీరు ఆన్సర్స్ పెట్టవచ్చు. ఇప్పుడు అసలు న్యూస్లో ఏముందో మనం మాట్లాడదాం. ఏం జరుగుతుంది ఇక్కడ, 2 దేశాల మధ్య సిఈటీఏ సైన్ అయింది. ఓకే, మరి సిఈటీఏ సైన్ చేశాక అసలు ఏమేం చేశారు, జీరో డ్యూటీ యాక్సెస్ ఫర్ 99% ఆఫ్ ఇట్స్ ఎక్స్పోర్ట్స్. ఇండియా యూకేకి చేస్తున్న ఎక్స్పోర్ట్స్లో 99% ఆఫ్ ఎక్స్పోర్ట్స్కి జీరో డ్యూటీ, అంటే అసలు టారిఫే ఉండదు. అందులో టెక్స్టైల్స్, ఫార్మా, జెమ్స్, ఆటో పార్ట్స్, లెదర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే సింప్లిఫైడ్ మొబిలిటీ ఫర్ ప్రొఫెషనల్స్. ప్రొఫెషనల్స్ అంటే ఎవరమ్మా, ఐటీ ప్రొఫెషనల్స్, అకౌంటింగ్ ప్రొఫెషనల్స్, వీళ్ళకి మొబిలిటీ అంటే వీసా రెస్ట్రిక్షన్స్ చాలా వరకు తగ్గాయి. ఇందాక మీకు చెప్పిన సోషల్ సెక్యూరిటీ ఎగ్జంప్షన్, అంటే ఇండియాలో మీరు ఆల్రెడీ పిఎఫ్కి, ఇన్సూరెన్స్కి పేమెంట్లు చేస్తూ ఉంటే యూకేలో మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. అదే సోషల్ సెక్యూరిటీ ఎగ్జంప్షన్ ఆల్రెడీ మీకు కవర్ చేశాను. బెటర్ యాక్సెస్ ఇన్ డిజిటల్ సర్వీసెస్, లీగల్, కన్సల్టింగ్ సెక్టర్స్, వీటన్నిటిలో కూడా మనకి యాక్సెస్ అనేది ఉంటుంది. ఇండియా సర్వీసెస్లో ఆల్రెడీ మంచి క్వాలిటీ ఉంటుంది మన దగ్గర. సో మన డిఫరెంట్ లీగల్, కన్సల్టింగ్, ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా యూకేలో కూడా పనిచేసుకునే మంచి అవకాశాలు ఇప్పుడు వచ్చాయి. సో మనకి యూకేకి యాక్సెస్ వచ్చింది ఇండియన్ ప్రొఫెషనల్స్కి. అలాగే యూకేకి ఏంటి ఉపయోగం దీనివల్ల అంటే టారిఫ్ రిడక్షన్స్ ఆన్ స్కాచ్ విస్కీ. యూకే నుంచి మన దేశానికి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కువగా వచ్చేవి ఏంటంటే స్కాచ్ విస్కీ అనమాట. దాని మీద టారిఫ్ 150% ఉంది. ఓవర్ 10 years దాన్ని 40%కి తగ్గించడానికి అగ్రిమెంట్ అనేది జరిగింది. అలాగే యూకే నుంచి వచ్చే లగ్జరీ కార్స్, కాస్మెటిక్స్, ఏరోస్పేస్ కాంపోనెంట్స్ పైన కూడా టారిఫ్స్ అనేవి తగ్గిపోతున్నాయి. అలాగే ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు ఇండియాస్ ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ మార్కెట్స్. అమెరికన్ కంపెనీస్ ఇండియా యొక్క ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ ఎడ్యుకేషన్ మార్కెట్స్లో వాళ్ళకి యాక్సెస్ అనేది వచ్చింది. అలాగే యూకే యొక్క క్లీన్ ఎనర్జీ అండ్ టెక్ ఫర్మ్స్కి కూడా స్కోప్ అనేది పెరిగింది. ఇండియన్ మార్కెట్కి వాళ్ళకి యాక్సెస్ అనేది వచ్చింది. యాజ్ ఐ టోల్డ్ యూ, mid-2026లో ఆఫ్టర్ రాటిఫికేషన్, 2 దేశాల పార్లమెంట్లో రాటిఫికేషన్ అంటే అప్రూవల్ అయిన తర్వాత ఇది అమల్లోకి వస్తుంది. ఇప్పుడు ఈ న్యూస్ని మనం కొంచెం అనలైజ్ చేద్దాం అండ్ డీటెయిల్డ్గా చూద్దాం. సో న్యూస్లో ఏమొచ్చింది అనేది మీకు బ్రీఫ్గా చూసాం. నో లెట్స్ లుక్ ఎట్ ఇట్ ఇన్ డీటెయిల్డ్ మేనర్. అసలు స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి, ఈ డీల్ వల్ల ఇండియాకి ఏంటి ఓవరాల్గా ఉపయోగం, యూకేకి ఏంటి ఉపయోగం. ఈ డీల్ అనేది దేన్ని సింబలైజ్ చేసింది, పోస్ట్ బ్రెక్సిట్ రీఅలైన్మెంట్ ఆఫ్ యూకేస్ ట్రేడ్ ప్రయారిటీస్ అండ్ ఎన్హాన్సెస్ ఇట్స్ రోల్ ఇన్ ద ఇండో పసిఫిక్ రీజియన్. యూకే ఒకప్పుడు యూరోపియన్ యూనియన్లో భాగంగా ఉండేది. ఆ తర్వాత అది ఎగ్జిట్ అయిపోయింది. దాన్ని బ్రెక్సిట్ అంటాం, బ్రిటన్స్ ఎగ్జిట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్. సో బ్రిటన్ యూరోపియన్ యూనియన్తో ఎగ్జిట్ అయిన తర్వాత యూరోప్లో ఉన్న అదర్ కంట్రీస్తో బ్రిటన్కు ఉన్న ట్రేడ్ అనేది కొంతలో కొంత తగ్గింది. ఇప్పుడు యూకే ఏం చేస్తుందంటే అదర్ కంట్రీస్తో తన ట్రేడ్ని పెంచుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ ఆస్పెక్ట్లో ఇండో పసిఫిక్ రీజియన్లో ప్రధానమైన కంట్రీ అయిన ఇండియాతో తన ట్రేడ్ని పెంచుకోవడం ద్వారా సో పోస్ట్ బ్రెక్సిట్ రీఅలైన్మెంట్, తన ట్రేడింగ్ పార్ట్నర్స్ నేను ఓన్లీ యూరోపియన్ కంట్రీస్తో ఎక్కువ చేసుకుంటాను, మిగిలిన కంట్రీస్తో తక్కువ అనే పరిస్థితిని మార్చుకొని అదర్ రెవెన్యూస్ని యూకే ఎక్స్ప్లోర్ చేస్తుంది. దాంట్లో భాగంగా ఇండియాని ప్రయారిటైజ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇండియా కూడా ఇంతకుముందు ఆర్సీఈపీ, చైనా పార్టిసిపేట్ చేసిన రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్, ఈ ప్రోగ్రాంలో ఇందులో ఇండియా భాగం అవ్వాల్సింది. కానీ ఇండియాలో చాలా సెక్టర్స్ యాక్సెప్ట్ చాలా డైరీ సెక్టర్ కానీ అగ్రికల్చర్ సెక్టర్ నుంచి రెసిస్టెన్స్ రావడం వల్ల ఆర్సీఈపీలో ఇండియా భాగం కాలేకపోయింది. దీంట్లో 14 పైగా కంట్రీస్ ఉన్నాయి. చైనా, ఆస్ట్రేలియా, ఇలాంటి చాలా కంట్రీస్ ఇంట్లో ఉన్నాయి. సో అట్లాంటి దాంట్లో ఆ ట్రేడ్ డీల్లో ఇండియా పార్టిసిపేట్ చేయలేకపోయింది. మరి అలా దీనివల్ల ఏమవుతుందంటే ఇండియా కొంత నష్టపోతుంది, గ్రూప్లో ఇండియా లేదు కాబట్టి అనుకునే టైంలో ఇండియా ఒక మేజర్ ఎకానమీ అయిన యూకేతో ఇప్పుడు ట్రేడ్ డీల్ అనేది చేసుకుంది. ఈ ట్రేడ్ డీల్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇది యూకేతో చేసుకున్నట్టు కాదు, ఇట్ ఈస్ లైక్ ఎ టెంప్లెట్ ఫర్ ఫ్యూచర్ హై స్టాండర్డ్ ఎఫ్టీఎస్ విత్ అదర్ యూరోపియన్ కంట్రీస్, యూరోపియన్ యూనియన్తో కావచ్చు, యూఎస్తో కావచ్చు, కెనడాతో కావచ్చు, అదర్ డెవలప్డ్ ఎకానమీస్తో. దీన్ని మనం ఒక టెంప్లెట్గా వాడుకొని యూకేతో చేసాం ఎలాగే అనే దాన్ని మనం చెప్పి మిగిలిన వాళ్ళతో కూడా కొంచెం తొందరగా సెపరేట్గా ట్రేడ్ డీల్స్ చేసుకునే అవకాశం అనేది ఇండియాకి కల్పిస్తుంది. ఇలా డిఫరెంట్ మేజర్ ఎకానమీస్తో ట్రేడ్ డీల్స్ జరగడం వల్ల ఏమవుతుంది, ఆయా దేశాలతో మనకు ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ అనేవి ఏమవుతాయి, పెరుగుతాయి. ఎప్పుడైతే టారిఫ్స్ అనేవి తగ్గి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ పెరుగుతాయో 2 దేశాలకి కూడా ఆపర్చునిటీస్ పెరుగుతాయి, జీడిపి పెరగడానికి కూడా మనకి అవకాశం అనేది ఉంటుంది. సో ఈ ట్రేడ్ డీల్ అనేది ఇట్ డిమాన్స్ట్రేట్స్ ఇండియాస్ విల్లింగ్నెస్ టు నెగోషియేట్ డీపర్ రూల్స్ బేస్డ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్స్ బియాండ్ ఏషియా. ఇప్పటి వరకు ఇండియా ఎక్కువగా యూఏఈతో, శ్రీలంక, మలేషియా ఇట్లా మన
ఏషియన్ కంట్రీస్తో ఎక్కువగా ట్రేడ్ డీల్స్ సైన్ చేసింది, ఎఫ్టీఏలు కానీ సిఈపిఏలు సిఈసిఏలు ఇలాంటివన్నీ చేసింది తప్పితే యూరోపియన్ కంట్రీస్తోనూ యుఎస్తోనూ చేయలేదు. సో ఇప్పుడు యూకేతో చేయడం అనేది బియాండ్ ఏషియా దాటి ఒక పెద్ద మార్కెట్తో పెద్ద ఎకానమీతో చేయడం అనేది ఇది ఫస్ట్ టైం. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మన పార్ట్నర్షిప్స్ అనేవి ఏషియాలోనే కాదు బియాండ్ ఏషియా వెళ్తాయి అనేది బియాండ్ ఏషియా తన పార్ట్నర్షిప్స్ని తీసుకెళ్లాలని ఇండియా తన యొక్క ఉద్దేశాన్ని విల్లింగ్నెస్ని కూడా ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. సో దిస్ డీల్ ఈజ్ ఆబ్వియస్లీ ఎక్స్పెక్టెడ్ టు బూస్ట్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. రెండు దేశాల్లో కూడా ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ని ఇది బూస్ట్ చేస్తుంది. సో రెండు దేశాల మధ్య రిలేషన్ బాగున్నప్పుడు, ఒక ట్రేడ్ డీల్ ఉన్నప్పుడు ఇండియన్ ఇన్వెస్టర్స్ యూకేలో ప్రశాంతంగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు, యూకే ఇన్వెస్టర్స్ ఇండియాలో కూడా ప్రశాంతంగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్కి కంట్రీస్ సపోర్ట్ చేస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్స్కి ప్రొటెక్షన్ కూడా కల్పిస్తున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. రెండు దేశాల్లో కూడా లేబర్ ఇంటెన్సివ్ సెక్టార్స్లో మనకి జాబ్స్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ టెక్స్టైల్స్కి యూకేలో డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఇచ్చారనుకోండి, సో టారిఫ్లు పడవు. సో ఇండియాలో మనకి తిరుపూరు లాంటి డిఫరెంట్ టెక్స్టైల్ క్లస్టర్స్లో వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయి. భారతదేశ మార్కెటే కాదు, వాళ్ళు యూకే మార్కెట్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా పెరుగుతాయి. పెరిగినప్పుడు ఆబ్వియస్గా టెక్స్టైల్ అనేది లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్ కాబట్టి ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది. అలాగే గ్లోబల్ వాల్యూ చైన్స్తో గ్రేటర్ ఇంటిగ్రేషన్. సో ఇండియన్ కంపెనీస్ లేదా ఇండియన్ సెగ్మెంట్స్ టెక్స్టైల్ కానీ ఫార్మా కానీ ఇండియాలో ఉన్న మార్కెటే కాదు బియాండ్ ఏషియా యూరోప్లోకి వెళ్ళడానికి గ్లోబల్ సప్లై చైన్తో ఇంటిగ్రేట్ అవ్వడానికి కూడా మనకి అవకాశం కలుగుతుంది. సో మార్కెట్ యాక్సెస్ పెరుగుతుంది. సెక్టర్ వైజ్ కూడా మనం ఒకసారి గమనిస్తే గుడ్స్ పరంగా తీసుకుంటే ఎస్పెషల్లీ టెక్స్టైల్ అండ్ లెదర్ జీరో డ్యూటీ యాక్సెస్ అనేది ఇండియన్ ఎక్స్పోర్ట్స్ని మోర్ కాంపిటేటివ్ చేస్తుంది యూకేలో. అలాగే ఎంఎస్ఎంఈస్కి ఎస్పెషల్లీ తిరుపూరు, లుధియానా, కాన్పూర్, ఆగ్రా ఈ టెక్స్టైల్ బెల్ట్స్ అన్నిటికీ కూడా మనకి ఇవన్నీ కూడా చాలా వరకు మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి సిగ్నిఫికెంట్ బూస్ట్ అని చెప్పొచ్చు. ఆ కంపెనీస్ గ్రో అయితే ఆబ్వియస్గా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా పెరుగుతుంది. 30 to 45% ఎక్స్పోర్ట్ గ్రోత్ ఈ సెగ్మెంట్స్లో ఉండొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఫార్మాస్యూటికల్స్కి ఇండియా ఆల్రెడీ ఇంటర్నేషనల్ హబ్. సో ఇండియా యొక్క జనరిక్ మెడిసిన్స్, ఏపీఐస్ నౌ యూకేలో డ్యూటీ ఫ్రీ ఎంట్రీ, ఎటువంటి టారిఫ్ లేకుండా యూకేలో ఎంటర్ అవుతాయి. రెగ్యులేటరీ స్టాండర్డ్స్లో కూడా ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకుంటారని చెప్పారు. మ్యూచువల్ రికగ్నిషన్ అని చెప్పి మాట్లాడాం. సో ఇండియాలో మనకి ఇండియన్ డ్రగ్ అథారిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఇచ్చే సర్టిఫికేషన్ యూకే యాక్సెప్ట్ చేసింది అనుకోండి, ఆబ్వియస్గా పెద్ద శ్రమ లేకుండానే మనకి మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ స్టాండర్డ్స్ వల్ల, రెగ్యులేటరీ కోఆపరేషన్ వల్ల ఏదైనా ప్రొడక్ట్ ఇండియాలో ఉన్న డ్రగ్ అమెరికాలో యూకేలో అడుగు పెట్టడం అనేది చాలా తక్కువ టైంలో జరుగుతుంది. సో టైం టు మార్కెట్ అనేది తగ్గుతుంది. జనరల్గా ఈ ఫార్మాస్యూటికల్స్కి ఇష్యూస్ ఏంటంటే అక్కడ అప్రూవల్ రావాలి, ఇక్కడ అప్రూవల్ రావాలి, అప్రూవల్స్కి చాలా టైం పట్టేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ కోఆపరేషన్ వల్ల రెండు దేశాల మధ్య రెగ్యులేటరీ అథారిటీస్ మధ్య కోఆపరేషన్ వల్ల ఏమవుతుందంటే టైం టు మార్కెట్ అంటే ఒక ప్రొడక్ట్ ఇండియాలో లాంచ్ అయిన తర్వాత యూకేలో కూడా అదే ప్రొడక్ట్ని లాంచ్ చేయడానికి పట్టే టైం అనేది తగ్గుతుంది. ఎంకరేజెస్ ఎక్స్పాన్షన్ ఫర్ ఇండియన్ ఫార్మా క్లస్టర్స్. ఆబ్వియస్గా ఇండియాలో హైదరాబాద్, అహ్మదాబాద్లో ఫార్మా క్లస్టర్స్ బాగా ఎక్స్పాండ్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. సో టెక్స్టైల్, లెదర్, ఫార్మాతో పాటు ఆటో కాంపోనెంట్స్లో కూడా ఇట్ ఓపెన్స్ యాక్సెస్ ఫర్ ప్రెసిషన్ పార్ట్స్, ఈవీ కాంపోనెంట్స్, పవర్ ట్రైన్ టెక్నాలజీస్ ఇవేటన్నిటికీ కూడా యాక్సెస్ అనేది లభిస్తుంది. ఇండియా యొక్క ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ మీరు ఎక్కువగా పూణే, చెన్నై, ఎన్సీఆర్లో ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ ఉంటాయి. అంటే ఆటో కాంపోనెంట్స్ అంటే కారులో వాడే ఏసీలు, నట్లు, బోల్ట్లు ఇట్లాంటి డిఫరెంట్ పార్ట్స్, గ్లాసులు, టైర్లు ఇలాంటి ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ పూణే, చెన్నైలో, ఎన్సీఆర్లో ఉన్న వాటికి కూడా ఇప్పుడు వాళ్ళు యూకేకి కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం లభిస్తుంది. కాబట్టి వాటికి ఇది ఒక సిగ్నిఫికెంట్ బూస్ట్గా చెప్పొచ్చు. సర్వీసెస్ విషయానికి వస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్. సో వీటిలో కూడా ఈ డిజిటల్ సర్వీసెస్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ బేస్డ్ సొల్యూషన్స్ వీటికి మార్కెట్ యాక్సెస్ ఎక్స్పాండ్ అయ్యింది. సో ఇండియాలో ఉన్న వీళ్ళంతా కూడా యూకేకి ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం లభిస్తుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, మ్యూచువల్ రికగ్నిషన్ ఆఫ్ క్వాలిఫికేషన్స్. టెక్ ఫీల్డ్లో ఇండియాలో ఎవరైనా సరే పలానా డిగ్రీ చేసినప్పుడు దాన్ని యూకే రికగ్నైజ్ చేస్తుంది. ఇండియాలో ఏమైనా సర్టిఫికేషన్ చేస్తే దాన్ని యూకే రికగ్నైజ్ చేస్తుంది. దీనివల్ల సర్వీస్ డెలివరీ కూడా సులువవుతుంది. ఇండియన్ ఐటీ ఫర్మ్స్ బెంగళూరు, హైదరాబాద్, గుర్గావ్లో ఉన్న ఐటీ ఫర్మ్స్ అన్నిటికీ కూడా పూణే, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ప్లేసెస్లో ఉన్న ఐటీ ఫర్మ్స్కి దీనివల్ల హెల్ప్ ఉంటుంది. ఫినాన్షియల్ సర్వీసెస్ పరంగా తీసుకుంటే యూకే బేస్డ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అలౌడ్ గ్రేటర్ యాక్సెస్ టు ఇండియన్ మార్కెట్స్. ఇన్సూరెన్స్, అసెట్ మేనేజ్మెంట్, ఫిన్టెక్. సో యూకే బేస్డ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇండియాకి రావచ్చు ఇప్పుడు. అలాగే అసెట్ మేనేజ్మెంట్ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఎట్లాంటి యూకే బేస్డ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఇండియాకి వచ్చి ఇప్పుడు ఆపరేషన్స్ చేయడానికి ఇండియా అవకాశాలు కల్పిస్తుంది. ఇండియన్ ఫర్మ్స్ కూడా కెన్ యాక్సెస్ యూకేస్ గ్లోబల్ ఫినాన్షియల్ హబ్ ఇన్ లండన్. ఇండియన్ కంపెనీస్కి
క్యాపిటల్ కావాలి అనుకుంటే, క్యాపిటల్ అంటే అర్థం ఏంటమ్మా, ఫండ్స్ కావాలనుకుంటే లండన్లో ఉన్న గ్లోబల్ ఫినాన్షియల్ హబ్ని మనం యాక్సెస్ చేయొచ్చు. అక్కడ ఇండియన్ కంపెనీస్ బాండ్స్ ఇష్యూ చేయొచ్చు, డిబెంచర్స్ ఇష్యూ చేయొచ్చు. అక్కడ ఫండ్ రైజింగ్ యాక్టివిటీస్ వాళ్ళు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ రకంగా కూడా అవకాశాలు కల్పించారు. ప్రొఫెషనల్ మొబిలిటీ ఇది ఆల్రెడీ మీరు మాట్లాడాను. ఇండియన్ ప్రొఫెషనల్స్ యూకేలో పనిచేస్తున్న ఇండియన్ ప్రొఫెషనల్స్ షార్ట్ టర్మ్ అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పనిచేసే వాళ్ళకి, యాజ్ ఐ టోల్డ్ యూ, బ్రిటిష్ సోషల్ సెక్యూరిటీకి మళ్ళీ కంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అక్కడ ఇన్సూరెన్స్లు కట్టుకోవడం, అక్కడ పిఎఫ్లు కట్టుకోవడం, ఇవన్నీ అవసరాలు అనేవి లేవు. సో వాటన్నిటి నుంచి వాటికి ఎగ్జంప్షన్ అనేది వస్తుంది. అండ్ ఇట్ ఈజెస్ మూవ్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఇన్ ఫీల్డ్స్ లైక్ అకౌంటెన్సీ, లా, ఆర్కిటెక్చర్, ఎడ్యుకేషన్, కన్సల్టింగ్, ఇలాంటి ఆస్పెక్ట్స్లో ప్రొఫెషనల్స్ ఒక చోట నుంచి ఇంకో చోటికి మూవ్ అవ్వడానికి కూడా అవకాశాలు ఇది పెంచుతుంది. ఇట్ ఈజెస్ మూవ్మెంట్ ఆఫ్ ప్రొఫెషనల్స్, యాజ్ ఐ టోల్డ్. ఎందుకంటే 2 చోట్ల కట్టాల్సిన అవసరాలు లేవు, వీసా రెస్ట్రిక్షన్స్ కూడా తగ్గించారు కాబట్టి. అలాగే ఇట్ ఎంకరేజెస్ టెంపరీ మైగ్రేషన్ వితౌట్ లాంగ్ టర్మ్ సెటిల్మెంట్లో. అక్కడే వెళ్ళి సెటిల్ అయిపోవాలన్న ప్రెజర్స్ లేకుండా కొన్నాళ్ళు పని చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎడిషనల్ వీసా రెస్ట్రిక్షన్స్ తగ్గాయి, సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ 2 చోట్ల చేయాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి. యూకే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, అదే టోల్డ్, స్కాచ్ విస్కీ టారిఫ్స్ 150 నుంచి 40%కి తగ్గబోతున్నాయి. విల్ బూస్ట్ యూకేస్ ఆల్కహాలిక్ బెవరేజ్ ఎక్స్పోర్ట్స్ టు ఇండియా, విచ్ ఈస్ ఆల్రెడీ ఎ లార్జ్ విస్కీ కన్జ్యూమింగ్ మార్కెట్. అలాగే లగ్జరీ కార్స్, జాగ్వార్, బెంట్లీ, రోల్స్ రాయిస్ లాంటి హై ఎండ్ బ్రాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు కోటా బేస్డ్ ఇంపోర్ట్ స్కీమ్లో ఇండియాలోకి వస్తాయి. సో టారిఫ్ క్యాప్ అనేది ఉంది, అంటే 10% టారిఫ్ వేస్తారు, ఎక్కువ టారిఫ్ వేయరు, అది ప్లస్. కాకపోతే కోటా రెస్ట్రిక్షన్ పెట్టింది. అంటే అమెరికా నుంచి, సో యూకే నుంచి రోల్స్ రాయిస్లు, బెంట్లీలు ఇండియాలోకి రావచ్చు, కానీ టారిఫ్ 10% పడుతుంది, అది కూడా ఓకే. కానీ దెర్ ఈజ్ ఎ కోటా రెస్ట్రిక్షన్, అంటే ఎన్ని కావాలంటే అని ఇండియాలో దించడానికి లేదు. సో దెర్ ఈజ్ కోటా రెస్ట్రిక్షన్, అంటే లైక్ 1000 యూనిట్స్ 10,000 యూనిట్స్ అని రెస్ట్రిక్షన్స్ పెట్టారనమాట. అయితే వాళ్ళు ఏమంటారంటే లార్జర్ కోటా కావాలని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. ఇండియా ప్రస్తుతానికి దాన్ని అలో చేయట్లేదు. అలాగే కాస్మెటిక్స్ అండ్ ప్రీమియం గుడ్స్ కూడా, స్కిన్ కేర్, పర్ఫ్యూమ్స్, గ్రూమింగ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ యూకే బేస్డ్ ప్రొడక్ట్స్ ఇండియాకి తక్కువ టారిఫ్తోనే ఎంటర్ అయిపోతాయి. ఇండియా యొక్క గ్రోయింగ్ అర్బన్ కన్జ్యూమర్ బేస్ని వాళ్ళు ఇప్పుడు యాక్సెస్ చేయొచ్చు. ఇదమ్మా మీకు సిఈటీఏ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని మీకు కవర్ చేసేసాను. ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో దీని మీద క్వశ్చన్ వస్తే ఎలా ఉంటుంది. విత్ రిఫరెన్స్ టు ఇండియా యూకే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్డ్ ఇన్ 2025, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద ట్రేడ్ అగ్రిమెంట్ ఎలిమినేట్స్ టారిఫ్స్ ఆన్ 100% ఆఫ్ యూకే ఎక్స్పోర్ట్స్ అన్నాడు. 100% ఆఫ్ యూకే ఎక్స్పోర్ట్స్ని ఇమీడియట్గా ఎలిమినేట్ చేస్తుందా? లేదు. 100% కాదు, కొన్ని, అన్నీ ఎలిమినేట్ అయిపోవు, దీంట్లో కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. ఓకే, దట్టు ఇమీడియట్లీ కూడా కాదు. మీకు చెప్తే ఇప్పుడు ఇందాక మీరు గమనిస్తే 150% నుంచి 40%కి ఓవర్ 10 years అని చెప్పాము స్కాచ్ విస్కీకి. ఇమీడియట్గా జరగదు, టైం పడుతుంది. ఇండియన్ ప్రొఫెషనల్స్ ఆన్ షార్ట్ టర్మ్ అసైన్మెంట్స్ ఇన్ యూకే ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ కాంట్రిబ్యూటింగ్ టు యూకే సోషల్ సెక్యూరిటీ సిస్టమ్. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇది ఆల్రెడీ ఎనఫ్ టైమ్స్ డిస్కస్ చేశాము. దిస్ ఈజ్ కరెక్ట్. 2 చోట్ల వాళ్ళు ఈ సోషల్ సెక్యూరిటీ అంటే మనకి పెన్షన్, పిఎఫ్లు, ఇన్సూరెన్స్ వాటికి కట్టాల్సిన అవసరం లేదు. ద అగ్రిమెంట్ ఇంక్లూడ్స్ ప్రొవిజన్స్ ఫర్ లిబరలైజేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్ అండ్ డిజిటల్ ట్రేడ్. ఎస్, సర్వీసెస్, డిజిటల్ ట్రేడ్లో కూడా లిబరలైజేషన్కి ప్రావిజన్స్ అనేవి ఉన్నాయి, ఇది కరెక్టే. అగ్రికల్చర్, డైరీ ప్రొడక్ట్స్ ఆర్ కాంప్రహెన్సివ్లీ కవర్డ్. అసలు అగ్రికల్చర్, డైరీ ప్రొడక్ట్స్ గురించి మనం డిస్కషన్ కూడా చేయలేదు, అంటే వాటిని కవర్ చేయలేదు దీంట్లో, ఎందుకంటే సెన్సిటివ్ సెక్టర్స్. వాళ్ళ ప్రొడక్ట్స్ ఇక్కడికి వస్తే మన అగ్రికల్చర్, డైరీ సెక్టర్స్ సఫర్ అవుతుందని, మనం అక్కడికి వెళ్తే వాళ్ళవి అవుతాయని చెప్పి 2 దేశాల్లో కూడా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వాటిని ఇందులో కవర్ చేయలేదు. సో ఆన్సర్ ఈస్ 2 and 3 ఓన్లీ. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఇండియన్ ఎకానమీ క్లాసెస్ మీరు కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలి అనుకుంటే యూ కెన్ గో విత్ మై క్లాసెస్. మన యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని, ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూపీఎస్సీ ఎకానమీ అని కొడితే మీకు వస్తుంది. 3000 రూపీస్కి మీకు 3 months వ్యాలిడిటీతో ఈ కోర్స్ ఉంది. అండ్ 4000 పే చేస్తే మీకు 4000కి 6 months వ్యాలిడిటీ, 5000కి 1 year వ్యాలిడిటీ కూడా వస్తుంది. మీకు నచ్చిన వ్యాలిడిటీ మీరు చూస్ చేసుకొని మీరు పికప్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ, ఇట్ ఈస్ అవైలబుల్ అట్ 1 year, 8000 రూపీస్కి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ కూడా వస్తుంది. సో యూ కెన్ చూస్ విచ్ ఎవర్ వ్యాలిడిటీ యూ వాంట్, చూస్ చేసుకొని దాని ప్రకారం మీరు వెళ్ళొచ్చు. లెట్స్ లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. నెట్ ఎఫ్డిఐ డైవ్స్ 98% ఆన్ లోవర్ గ్రాస్ ఇన్ఫ్లోస్ అండ్ హయ్యర్ రీపాట్రియేషన్. సో హిందూలో వచ్చిన ఆర్టికల్ ఇది. సో దీని అర్థం ఏంటనేది చూద్దాం మనం డైలీ ఎకానమీ సిరీస్లో భాగంగా. సో యాజ్ యూజువల్ మనం 4-step ఫార్మాట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ది వై ఇన్ న్యూస్. అసలు ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా అనేది రిలీజ్ చేయడం జరిగింది, షోయింగ్ ఎ డ్రాస్టిక్ 98% డిక్లైన్
in net foreign direct investment inflows in May 2025 compared to same మంత్ లాస్ట్ ఇయర్. అంటే మే 2024తో పోల్చుకుంటే మే 2025లో నెట్ ఎఫ్డిఐ 98% డిక్లైన్ అయ్యింది. అలాగే ఏప్రిల్ 2025తో పోల్చుకుంటే 99% డిక్లైన్ అయినట్టుగా మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన న్యూస్ అనేది చెప్తుంది, డేటా అనేది చెప్తుంది. అందుకోసం ఇది న్యూస్లోకి వచ్చింది. సో కాబట్టి దీన్ని మనం స్టడీ చేయాల్సిన అవసరం అనేది ఉంది. నౌ ఇప్పుడు ఏదైనా సరే న్యూస్లో మనకి ఏదైనా వచ్చినప్పుడు అందులో కీవర్డ్, మోస్ట్ ఇంపార్టెంట్ కీవర్డ్ గురించి మనం తెలుసుకోవాలి. ఇక్కడ కీవర్డ్ ఏంటి? ఎఫ్డిఐ. అసలు వాట్ ఈజ్ ఎఫ్డిఐ? ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అంటాం. అసలు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అర్థం ఏంటి? సో ఇట్ రిఫర్స్ టు ఇన్వెస్ట్మెంట్ మేడ్ బై ఎ ఫారిన్ ఎంటిటీ ఇన్ ద బిజినెస్ ఇంట్రెస్ట్ ఆఫ్ అనదర్ కంట్రీ. అంటే ఫారిన్ కంపెనీస్, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినట్లయితే వివిధ దేశాలకు చెందిన ఫారిన్ కంపెనీస్ ఇండియన్ బిజినెసెస్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి అనేది మనం ఇక్కడ చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఇండియన్ లిస్టెడ్ కంపెనీ, అంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే 10% లేదా అంతకంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తేనే దాన్ని ఎఫ్డిఐ కింద కన్సిడర్ చేస్తాం. 10% లోపు ఇన్వెస్ట్ చేస్తే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎఫ్పిఐ, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటాం, కానీ దాన్ని ఎఫ్డిఐ అనం. లిస్టెడ్ కంపెనీలో అంటే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్లో ఏవైనా ఫారిన్ ఎంటిటీస్ ఇన్వెస్ట్ చేస్తే ఇఫ్ దే ఇన్వెస్ట్ మోర్ దాన్ 10% ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎఫ్డిఐ. అది మైండ్లో పెట్టుకోండి. జనరల్గా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, వాళ్ళు కంప్లీట్గా ఇండియాకి వచ్చి ఇండియాలోనే ఫ్రెష్గా వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, అది ఎఫ్డిఐ కిందకు వస్తుంది. లేదా ఆల్రెడీ ఉన్న ఇండియన్ కంపెనీతో వాళ్ళు జాయింట్ వెంచర్స్ ఫామ్ చేయొచ్చు, జేవీ ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాటా ఏఐజీ ఇన్సూరెన్స్, టాటా ఇండియన్ కంపెనీ, ఏఐజీ అనేది ఫారిన్ కంపెనీ. సో వాళ్ళు ఇండియన్ కంపెనీ అయిన టాటాతో కలిసి బిజినెస్ లాంచ్ చేయడం. అలాగే మారుతి సుజుకి అనేది ఫారిన్ కంపెనీ, మారుతి ఇండియన్ కంపెనీ. హీరో హోండా ఒకప్పుడు. ఇట్లాంటి మన ఇండియన్ కంపెనీస్తో జాయింట్ వెంచర్ ఫామ్ చేసైనా, లేదా వాళ్ళే కంప్లీట్గా ఇక్కడికి వచ్చి ఫ్రెష్గా బిజినెస్ స్టార్ట్ చేసినా, లేదా ఇండియన్ కంపెనీ యొక్క షేర్స్ మోర్ దాన్, లిస్టెడ్ కంపెనీ అయితే మోర్ దాన్ 10% వాళ్ళు ఎక్వైర్ చేసినా అది ఎఫ్డిఐ కింద కన్సిడర్ చేస్తారు. ఎఫ్డిఐ కింద కన్సిడర్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి నెట్ ఎఫ్డిఐ అన్నారు. ఎఫ్డిఐ అంటే మీకు అర్థమైంది, బట్ వాట్ ఈజ్ నెట్ ఎఫ్డిఐ? నెట్ ఎఫ్డిఐ ఈజ్ నథింగ్ బట్ గ్రాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్. అంటే విదేశాల నుంచి మన దేశంలో ఉన్న బిజినెసెస్లోకి వస్తున్న ఇన్ఫ్లోస్లోంచి రీపాట్రియేషన్, డిజిన్వెస్ట్మెంట్, అవుట్వర్డ్ ఎఫ్డిఐ అనేది తీసేస్తే వచ్చేదాన్ని నెట్ ఎఫ్డిఐ అంటాం. అసలు రీపాట్రియేషన్ అంటే అర్థం ఏంటి? రీపాట్రియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పలానా కంపెనీ, అమెరికాకు చెందిన టెస్లా కంపెనీ ఇండియాలో ఇన్వెస్ట్ చేసింది అనుకోండి. సో ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత దీని మీద ప్రాఫిట్స్ వచ్చాయి. సో ఈ ప్రాఫిట్స్ వాళ్ళు యూఎస్ తీసుకెళ్ళిపోయారు. సో ఏదైతే ఈ ప్రాఫిట్స్ వాళ్ళు యూఎస్ తీసుకెళ్ళిపోతున్నారో అది రీపాట్రియేషన్. అంటే ఇండియాలో బిజినెస్ పెట్టి ఇండియాలో సంపాదించిన ప్రాఫిట్స్ని వాళ్ళ దేశానికి వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు. అలా పట్టుకెళ్ళిపోయే ప్రాఫిట్స్ని ఏమంటాం? రీపాట్రియేషన్ అంటాం. అలాగే డిజిన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ కంపెనీ ఇండియన్ కంపెనీలో 30% ఇన్వెస్ట్ చేసింది. 30% ఇన్వెస్ట్ చేసింది కాస్త ఏం చేసిందంటే 10% షేర్ అమ్మేసి ఇప్పుడు 20% పెట్టుకుంది. సో ఈ 10% ఏమంటాం మనం? డిజిన్వెస్ట్మెంట్. అంటే తన పెట్టుబడిని తగ్గించుకోవడం. 30% ఉన్నది 20% చేసుకోవడం, 40%ది 30% చేసేసుకోవడం, 20% చేసేసుకోవడం, ఇలా తగ్గించుకోవడం ఏమంటాం? అంటే వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని అమ్మేయడాన్ని మనం ఏమంటాం? డిజిన్వెస్ట్మెంట్. రీపాట్రియేషన్కి డిజిన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి? నువ్వు ఇక్కడ పెట్టుబడిలో ఉపసంహారం జరగట్లేదు. నువ్వు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తావు అంతే ఉంచావు, దాని మీద వచ్చిన ప్రాఫిట్ మాత్రమే తీసుకెళ్ళిపోతున్నావు, అది రీపాట్రియేషన్. అలా కాకుండా నువ్వు చేసిన ఇన్వెస్ట్మెంట్లోంచే కొంత పోర్షన్ అమ్మేసావు అనుకో, అంటే నీ షేర్స్ కొంత అమ్మేసావు అనుకో, నీ వాటా కొంత అమ్మేసావు అనుకో, అది డిజిన్వెస్ట్మెంట్. సో రీపాట్రియేషన్ చేసినా డిజిన్వెస్ట్మెంట్ చేసినా ఆ రెండిట్లో కూడా మనీ అనేది భారతదేశం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే అవుట్వర్డ్ ఎఫ్డిఐ అంటే భారతీయులు కూడా ఇప్పుడు విదేశీ కంపెనీలు ఎలాగైతే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాయో, ఇండియన్ కంపెనీస్ కూడా విదేశాల్లో ఇన్వెస్ట్ చేస్తారు, వేరే విదేశీ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అట్లాంటి దాన్ని మనం అవుట్వర్డ్ ఎఫ్డిఐ అంటాం. సో
మనకి విదేశాల నుంచి భారతదేశానికి వస్తున్న గ్రాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్లోంచి రీపాట్రియేషన్, డిస్ఇన్వెస్ట్మెంట్, అవుట్వర్డ్ ఎఫ్డిఐ తీసేస్తే వచ్చేదాన్ని మనం నెట్ ఎఫ్డిఐ అంటాం. సో ఇప్పుడు పడిపోయింది ఏంటి, నెట్ ఎఫ్డిఐ అనేది ప్లంజ్ అయింది. ఎప్పుడు మనకి మే నెలలో ఎంత 98%, ఇయర్ ఆన్ ఇయర్ తీసుకుంటే 98%, మంత్ ఆన్ మంత్ తీసుకుంటే 99% పడ్డం అనేది జరిగింది. ఇది కోర్ కాన్సెప్ట్ ఆఫ్ ఎఫ్డిఐ హియర్. సో న్యూస్లో మనకి క్లియర్గా ఏం చెప్పారంటే నెట్ ఎఫ్డిఐ ఇన్ మే ఎంత ఉందమ్మా, $35 మిలియన్ మాత్రమే ఉంది. అదే మే 2024లో $22.2 బిలియన్ ఉంది. ఏప్రిల్ 2025లో $3.9 బిలియన్ ఉంది. సో ఏప్రిల్లో కూడా బాగుంది, లాస్ట్ ఇయర్ మేలో కూడా బాగుంది, కానీ ఈ సంవత్సరం మేలో అసలేమీ బాగాలేదు. గ్రాస్ ఎఫ్డిఐ స్టూడెంట్ $7.2 బిలియన్. చూసారా, మీరు గమనించారా, గ్రాస్ ఎఫ్డిఐ $7.2 బిలియన్ ఉంది, కానీ నెట్ ఎఫ్డిఐ వచ్చేసరికి కేవలం $35 మిలియన్ ఉంది. అంటే దాని అర్థం ఏంటి, రీపాట్రియేషను, డిస్ఇన్వెస్ట్మెంటు, అవుట్వర్డ్ ఎఫ్డిఐ చాలా ఎక్కువగా ఉంది అని అర్థం. సో దీంట్లోంచి అవన్నీ తీసేయగా మనకి ఎంత మాత్రమే మిగిలింది. $7.2 బిలియన్ నుంచి రీపాట్రియేషను, డిస్ఇన్వెస్ట్మెంట్, అవుట్వర్డ్ ఎఫ్డిఐ తీసేస్తే చివరికి $35 మిలియన్ మాత్రమే మిగిలింది. ఇది ఏప్రిల్ 2025తో పోల్చుకుంటే 18% డౌను, మే 2024తో పోలిస్తే 11% డౌను. అంటే గ్రాస్ ఎఫ్డిఐ కొంచెమే తగ్గింది, కానీ నెట్ ఎఫ్డిఐ ఎక్కువ తగ్గింది, విచ్ మీన్స్ మిగిలినవి బాగా పెరిగాయి. రీపాట్రియేషన్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ రోజ్ టు $5 బిలియన్, a 24% year on year increase. Outward FDI was $2.1 billion, which is 18.5% year on year. So outward FDI ఏమో $2.1 billion ఉంది. రీపాట్రియేషన్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి $5 బిలియన్ ఉందన్నమాట మే నెలలో. సో దీన్ని మనం ఎలా అనలైజ్ చేయొచ్చు, సో ద షార్ప్ ఫాల్ ఇన్ ఎఫ్డిఐ, నెట్ ఎఫ్డిఐ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ఎ డ్రాప్ ఇన్ గ్రాస్ ఇన్ఫ్లోస్. మనకి ప్రధానంగా గ్రాస్ ఇన్ఫ్లోస్ అనేవి బాగా తగ్గిపోయాయి. గ్రాస్ ఇన్ఫ్లోస్ అనేవి బాగా తగ్గిపోయాయి. దాంతోపాటు సిగ్నిఫికెంట్ రైజ్ ఇన్ రీపాట్రియేషన్ అండ్ డిస్ఇన్వెస్ట్మెంట్ బై ఫారెన్ ఫర్మ్స్, అది కూడా మనకి సిగ్నిఫికెంట్ రైజ్ అనేది కనిపిస్తుంది. అండ్ హయ్యర్ క్యాపిటల్ అవుట్ఫ్లోస్ దేన్ని సజెస్ట్ చేస్తున్నాయి, రెడ్యూస్డ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ఆర్ ప్రాఫిట్ టేకింగ్. మనకి రీపాట్రియేషన్ పెరుగుతుందంటే వాళ్ళు ప్రాఫిట్స్ ఇండియాలో రీఇన్వెస్ట్ చేయకుండా తీసుకెళ్ళిపోతున్నారు అనే విషయం తెలుస్తుంది. డిస్ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందంటే ఇండియన్ పెట్టుబడి పెట్టడానికి వాళ్ళకి కాన్ఫిడెన్స్ తగ్గుతోంది అనే విషయం మనకు తెలుస్తుంది. ఇండియా మీద నమ్మకం ఉంటే వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ చేయరంటే వాళ్ళ వాటాలని అమ్మరు, అలాగే కంటిన్యూ చేస్తారు. వాటాలని అమ్ముతున్నారంటే ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అనే విషయం మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే అవుట్వర్డ్ ఎఫ్డిఐ పెరుగుతుంది అంటే అర్థం ఇండియన్ ఫర్మ్స్ ఆర్ ఇన్వెస్టింగ్ మోర్ అబ్రాడ్. ఇండియన్ ఫర్మ్స్ బయట కంట్రీస్లో ఎక్కువగా అబ్రాడ్ ఇన్వెస్ట్ చేస్తారనే విషయం తెలుస్తుంది. ఎందువల్లంటే బెటర్ ఆపర్చునిటీస్ వల్ల కావచ్చు, ఎక్స్పాన్షన్ స్ట్రాటజీస్ వల్ల కావచ్చు. సో అయితే ఓవరాల్గా ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే ఇట్ మే వీకెన్ ఇండియాస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్ని వీకెన్ చేసి రూపీని ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. మీకు ప్రధానంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో మీకు తెలుసు కదమ్మా, 2 అకౌంట్స్ ఉంటాయి, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. సో కరెంట్ అకౌంట్కి వచ్చేసరికి మనకి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇట్లాంటివన్నీ మనకి కరెంట్ అకౌంట్లోకి వస్తే, క్యాపిటల్ అకౌంట్లో మనకి మనం ఇండియన్ కంపెనీస్ తీసుకునే లోన్స్ కానీ, ఈ ఎఫ్డిఐలు, ఎఫ్పిఐలు, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్ ఇవన్నీ కూడా అంటే లాంగ్ టర్మ్ నేచర్లో ఉన్నవన్నీ కూడా క్యాపిటల్ అకౌంట్లోకి వస్తాయి. ఇండియాలో ప్రధానంగా కరెంట్ అకౌంట్లో ఎక్కువగా మనకి డెఫిసిట్ ఉంటుంది. ఎందుకు డెఫిసిట్ ఉంటుంది, ఇండియా ఈజ్ ఇంపోర్ట్ డ్రివెన్ ఎకానమీ, అంటే ఎక్కువగా ఇంపోర్ట్స్ మీద డిపెండెంట్ ఎకానమీ. ఆయిల్ ఎక్కువగా మనకి ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి మన దేశం నుంచి బయట దేశాలకు వెళ్ళే ఎక్స్పోర్ట్స్ కన్నా కూడా ఓవరాల్గా ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో డెఫిసిట్ ఎక్కువ ఉంటుంది కరెంట్ అకౌంట్లో. కానీ క్యాపిటల్ అకౌంట్ దాన్ని మనకి బ్యాలెన్స్ చేస్తుంది. క్యాపిటల్ అకౌంట్ అంటే మనకి ఏంటంటే విదేశాల నుంచి మన దేశానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, మన దేశం నుంచి బయట దేశాలకు వెళ్ళే ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ ఉంటాయి. సో కరెంట్ అకౌంట్లో ఉన్న డెఫిసిట్ని చాలా వరకు క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ చేసి ఓవరాల్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ మనకి స్టేబుల్గా ఉండేలాగా చేస్తుంది. కానీ ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ పరిస్థితి బాగాలేకపోతే, కరెంట్ అకౌంట్ ఆల్రెడీ డెఫిసిట్ వస్తుంది, మళ్ళీ క్యాపిటల్ అకౌంట్లో కూడా మనకి నెట్ ఎఫ్డిఐ అనేది తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు రూపీ మీద ప్రెషర్ పెరిగిపోతుంది. రూపీ మీద ఎందుకు ప్రెషర్ పెరుగుతుంది మీరు ఒకసారి ఆలోచిస్తే, మీరు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి నేను ఆల్రెడీ చెప్పిన క్లాస్ మీరు ఒకసారి చూడండి, అప్పుడు మీకు కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. రూపీ మీద ఎందుకు ప్రెషర్ పెరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించండి. ఇప్పుడు విదేశాల నుంచి భారతదేశానికి ఎక్కువ మనీ లోపలికి వస్తుంది, మన దేశం నుంచి బయటికి తక్కువ వెళ్తుంది అనుకోండి. ఆలోచించండి ఒకసారి.
ఎప్పుడైనా సరే మనీ లోపలికి వస్తుంది అంటే డాలర్స్ ఇండియాలోకి వస్తున్నాయి అనుకోండి. ఇండియాలో డాలర్స్ పనిచేస్తాయా? పనిచేయవు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ డాలర్స్ని అమ్మేసి వాళ్ళు ఏం కొంటారు, రూపీస్ని కొంటారు. సో దే బై రూపీస్ అండ్ దే సెల్ డాలర్స్. విదేశాల నుంచి మనకి ఈ డాలర్స్ లోపలికి వచ్చినప్పుడు ఏమవుతాయి, ఆ డాలర్స్ని వాళ్ళు అమ్మి రూపీని కొంటారు. ఎప్పుడైతే రూపీని కొంటారో రూపీకి బలం పెరుగుతుంది. దేని మీద అయితే బయింగ్ ప్రెషర్ ఉంటుందో, డిమాండ్ ఉంటుందో దాని వాల్యూ పెరుగుతుంది కదా. సో విదేశాల నుంచి మనకి ఇన్ఫ్లో ఎక్కువ ఉండి మన దేశం నుంచి బయటికి అవుట్ఫ్లో తక్కువ ఉంటే రూపీకి డిమాండ్ పెరిగి రూపీ వాల్యూ పెరుగుతుంది. అలా కాకుండా అవుట్ఫ్లో ఎక్కువ ఉండి ఇన్ఫ్లో తక్కువ ఉంది అనుకోండి, ఓకే, ఇన్ఫ్లో తక్కువ ఉందంటే రూపీకి ఉన్న డిమాండ్ తక్కువ ఉన్నట్టు. అవుట్ఫ్లో ఎక్కువ ఉన్న అంటే అర్థం ఏంటి, అవుట్ఫ్లో అంటే అర్థం ఏంటమ్మా, వాళ్ళు డాలర్స్ని బయటికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు. డాలర్స్ బయటికి తీసుకెళ్ళాలంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేసుకోవాలి, రూపీని డాలర్ కింద మార్చుకోవాలి. సో రూపీని డాలర్ కింద మార్చాలంటే వాళ్ళు ఏం చేయాలి, రూపీని అమ్మాలి. సో మనీ బయటికి వెళ్తుందంటే రూపీ మీద సెల్లింగ్ ప్రెజర్ పెరుగుతుంది. రూపీ మీద సెల్లింగ్ ప్రెజర్ పెరిగినప్పుడు రూపీ ఏమవుతుంది, వీకెన్ అయిపోతుంది. సో యూ నీడ్ టు రిమెంబర్, వెన్ ద మనీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్, విదేశాల నుంచి మనీ లోపలికి వస్తుంటే రూపీ బలపడుతుంది. వెన్ ద మనీ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్, ఇండియా మీద నమ్మకం తగ్గి మనీ బయటికి వెళ్తుందంటే రూపీ వీకెన్ అవుతుంది. సో బయటికి వెళ్ళే మనీ ఎక్కువ ఉంటే రూపీ వీకెన్ అయిపోతుంది, లోపలికి వచ్చే మనీ ఎక్కువ ఉంటే రూపీ బలపడుతుంది. ఇది మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ ఏమవుతుంది, కరెంట్ అకౌంట్లో మీకు ఏం చెప్పాను, డెఫిసిట్ అంటే బయటికి వెళ్ళేది ఎక్కువ ఉంటుంది. సో కరెంట్ అకౌంట్ ఎప్పుడు కూడా రూపీ మీద ప్రెజర్ పెట్టి వీకెన్ చేస్తుంది. ఇది కరెంట్ అకౌంట్ యొక్క పరిస్థితి. క్యాపిటల్ అకౌంట్లో జనరల్గా ఆపోజిట్, క్యాపిటల్ అకౌంట్లో లోపలికి వచ్చేది ఎక్కువ ఉంటుంది కాబట్టి రూపీని బలపరుస్తుంది. సో కరెంట్ అకౌంట్ రూపీని ఎంత వీకెన్ చేస్తుందో దాన్ని క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ చేస్తుంది ఇన్ జనరల్. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ క్యాపిటల్ అకౌంట్ పరిస్థితి బాగాలేదు. ఎందుకని, నెట్ ఎఫ్డిఐ తగ్గిపోయింది. అంటే నెట్ ఎఫ్డిఐ కమ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్. సో ఎఫ్డిఐ తగ్గిపోతుంది అన్నప్పుడు క్యాపిటల్ అకౌంట్లో అంటే మనకి ఇన్కమింగ్ ఫ్లో ఎక్కువ ఉండాలి, అది తగ్గిపోతుంది. సో కాబట్టి క్యాపిటల్ అకౌంట్ రూపీకి ఎనఫ్ సపోర్ట్ ఇవ్వలేకపోతుంది. ఎప్పుడైతే రూపీకి ఎనఫ్ సపోర్ట్ ఇవ్వదో అది రూపీని వీకెన్ చేసే పరిస్థితి అనేది ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్ కూడా డల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఓవరాల్గా డెఫిసిట్ వచ్చే పరిస్థితి మనకి రావచ్చు. ఇది కంటిన్యూ అయితే, ఇదే ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే, ఎందుకంటే ఇండియాలో కరెంట్ అకౌంట్ మనకి ఎప్పుడు డెఫిసిటే ఉంటుంది కాబట్టి క్యాపిటల్ అకౌంట్ చాలా ఇంపార్టెంట్. అంటే విదేశాల నుంచి భారతదేశానికి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అవి తగ్గిపోయాయి అంటే అది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పొజిషన్ వీకెన్ చేయొచ్చు, రూపీ వాల్యూ పడిపోవడానికి కూడా కారణం కావచ్చు. సో దీనివల్ల డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ తగ్గొచ్చు. ఆబ్వియస్లీ మరి విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతున్నాయి అనుకోండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎఫెక్ట్ అవుతుంది, ఎకనామిక్ గ్రోత్ కూడా షార్ట్ టర్మ్లో ఇంపాక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో దీని మీద ప్రిలిమ్స్లో మీకు ఎంసీకి ఎలా వస్తుందో ఒకసారి చూడండి. విత్ రిఫరెన్స్ టు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. నెట్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఇన్ May 2025 declined due to both lower gross inflows and higher repatriation by foreign firms. కరెక్టే కదా, ఈ స్టేట్మెంట్ కరెక్టే. గ్రాస్ ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ ఇన్ ఇండియా ఆర్ ఇంక్లూడెడ్ అండర్ ది క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇన్ ఇండియా 100% ఎఫ్డిఐ ఈజ్ అలౌడ్ అండర్ ఆటోమేటిక్ రూట్ ఇన్ ఆల్ సెక్టర్స్ ఇంక్లూడింగ్ డిఫెన్స్ అండ్ మల్టీ బ్రాండ్ రిటైల్. నో, ఇండియాలో అన్ని సెక్టార్స్లో కూడా ఆటోమేటిక్ రూట్లో అలౌ చేయరు. ఇండియాలో జనరల్గా ఎఫ్డిఐ అనేది 2 రూట్స్ ఉంటాయి, గవర్నమెంట్ రూటు, ఆటోమేటిక్ రూట్. ఆటోమేటిక్ రూట్ అంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని అర్థం. గవర్నమెంట్ రూట్ అంటే గవర్నమెంట్ రెస్పెక్టివ్ మినిస్ట్రీ యొక్క అప్రూవల్ తీసుకుని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేయాలని అర్థం. ఇండియాలో అన్ని సెక్టార్స్లోనూ ఆటోమేటిక్ రూట్లో అలౌ చేయరు. కొన్ని సెన్సిటివ్ సెక్టార్స్లో గవర్నమెంట్ రూట్లో రావాల్సి వస్తుంది. అంటే గవర్నమెంట్ అప్రూవల్ తీసుకుంటే కానీ ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ఉండదన్నమాట. సో ఇక్కడ ఏం రాశారు, 100% ఎఫ్డిఐ ఈజ్ అలౌడ్ ఇన్ అండర్ ఆటోమేటిక్ రూట్ ఇన్ ఆల్ సెక్టర్స్ అన్నారు. సో ఇది తప్పు. అవుట్వర్డ్ ఎఫ్డిఐ రిఫర్స్ టు ఇన్వెస్ట్మెంట్స్ మేడ్ బై ఇండియన్ కంపెనీస్ అబ్రాడ్. కరెక్టే కదా, విదేశీ కంపెనీలు ఇండియాలో పెడితే ఇన్వర్డ్ ఎఫ్డిఐ, మన కంపెనీస్ బయట పెడితే అవుట్వర్డ్ ఎఫ్డిఐ. సో ఇందులో 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే 1, 2, 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3. ఇక్కడ ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడగలేదు, ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అడిగారు. సో కాబట్టి ఒక స్టేట్మెంట్ తప్పు, మిగిలిన 3 కరెక్ట్, కాబట్టి ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3. సో హిందూలో వచ్చిన ఆర్టికల్ అమ్మాయిది. సో ఇవాల్టి ఎకానమీ ఆర్టికల్, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ wrote off 12.08 lakh crore loans since FY16. సో యాజ్ యూజువల్ మనం 4 ఆస్పెక్ట్స్లో ఈ ఆర్టికల్ని అనలైజ్ చేద్దాం. మొదటిది వై ఇన్ న్యూస్, అసలు ఎందుకు న్యూస్లోకి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది. రెండవది దాంట్లో ఉన్న కీవర్డ్ రైట్ ఆఫ్, అసలు రైట్ ఆఫ్ అంటే ఏంటి, లోన్ వేవ్ ఆఫ్ అంటే ఏంటి, రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి. సో టెక్నికల్
కాన్సెప్చువల్ పార్ట్ మనం కవర్ చేద్దాము. మూడవది అసలు న్యూస్లో ఏమొచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ముందు చూసాము. అసలు న్యూస్లో ఏమేమి అంశాలు వచ్చాయి అనేది కూడా మనం డీటెయిల్డ్గా చూద్దాము. తర్వాత అండ్ ఫైనల్లీ యూపీఎస్సీ స్పెసిఫిక్ అనాలిసిస్ ఆఫ్ ద న్యూస్. సో న్యూస్ ఎందుకు వచ్చింది, దాంట్లో ఉన్న కీవర్డ్స్ ఏంటి, అసలు న్యూస్లో ఏమొచ్చింది అండ్ దాని యొక్క ప్రాపర్ అనాలిసిస్, ఇది ఈ పద్ధతిలో మనం వెళ్ళి అండ్ ఫైనల్గా మనం ఏదైతే నేర్చుకున్నామో దానిపైన ఒక ఎంసీక్యూ కూడా మనం ప్రాక్టీస్ చేసి ఈ సెషన్ని ఎండ్ చేస్తాం. సో ఇదే ఫార్మాట్లో ఎవ్రీ డే మీకు ఉంటుంది. సో ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ లోన్ రైట్ ఆఫ్ గురించి డిస్కషన్ ఎందుకు వచ్చింది అంటే, మనకి జూలై 22వ తారీఖున రాజ్యసభలో ఓకే ఇన్ ఏ రిటర్న్ రిప్లై టు ద రాజ్యసభ క్వైరీ ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఫినాన్స్ డిస్క్లోజ్డ్ దట్, వాళ్ళు డిస్క్లోజ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఫినాన్స్ మినిస్ట్రీ యొక్క సహాయ మంత్రి వాళ్ళు, మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏం రివీల్ చేశారు, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఇన్ ఇండియా హ్యావ్ రిటర్న్ ఆఫ్ లోన్స్ అమౌంటింగ్ టు 12.08 lakh crores బిట్వీన్ FY 15-16 to 24-25 ప్రొవిజనల్. అంటే 2015-16 నుంచి 24-25 అంటే ఆల్మోస్ట్ 9 years పీరియడ్లో 12.08 లక్షల కోట్ల లోన్స్ని మేము రైట్ ఆఫ్ చేశాము అని చెప్పేసి, అది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రైట్ ఆఫ్ చేశాయని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు డిస్క్లోజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యొక్క ఫినాన్షియల్ హెల్త్ గురించి, వాటి యొక్క నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ గురించి కన్సర్న్స్ రైజ్ అవుతున్న సమయంలో ఈ రివెలేషన్ అంటే బయటపడ్డ విషయం అనేది రావడం జరిగింది. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఏంటి అని మనం చూద్దాము. అయితే ఫస్ట్ చూడంగానే మనకి అసలు ఈ రైట్ ఆఫ్ అంటే ఏంటి అనే విషయం మనకి డౌట్ వస్తుంది. రైట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి, ఆ లోన్ ఇంక మరి వాళ్ళు కట్టక్కర్లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SBI వాళ్ళు రిలయన్స్ వాళ్ళకి అప్పిచ్చారు, రిలయన్స్ వాళ్ళు కట్టట్లేదు అంటే రైట్ ఆఫ్ చేసేసారంటే ఆ 1,00,000 కోట్ల లోను లేదా 5,000 కోట్లు 10,000 కోట్ల లోను వాళ్ళు మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదా అనే క్వశ్చన్ మనకు వస్తుంది. సో ఇక్కడే మనకి కంప్లీట్ క్లారిటీ అనేది కావాలి. ఆ క్లారిటీ నేను ఇస్తాను. సో బిఫోర్ దట్ మీకు ఒకసారి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఏంటో కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బ్యాంక్ పరిభాషలో, ఒక బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈజ్ అన్ అసెట్? అసెట్ అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా సరే మనకి ఆదాయాన్ని తీసుకొచ్చేది, ఇన్కమ్ తీసుకొచ్చేదాన్ని మనం అసెట్ అంటాం. సో an asset generates income. On the other hand, we also have liability. లయబిలిటీ అంటే ఏంటమ్మో అప్పులు. సో లయబిలిటీ ఏం చేస్తుంది? అసెట్ అనేది ఇన్కమ్ తీసుకొస్తే లయబిలిటీ మన దగ్గర మనీని బయటికి పంపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అప్పు తీసుకున్నావు అనుకో, అప్పు మీద నువ్వేం చేయాలి? వడ్డీ కట్టాలి. సో అప్పు అనేది లయబిలిటీ. బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే డిపాజిట్స్, బ్యాంకులు డిపాజిట్లు సేకరిస్తాయి కదా మన దగ్గర డిపాజిట్లు తీసుకున్నప్పటికీ ప్రతి డిపాజిట్ మీద కూడా బ్యాంకు వడ్డీ కట్టాలి. కాబట్టి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిపాజిట్ అనేది లయబిలిటీ. ఎందుకు? ఈ డిపాజిట్ మీద వడ్డీ కట్టాల్సి వస్తుంది కాబట్టి. వేరాజ్ లోన్స్ అనేవి బ్యాంకులు మనకిస్తాయి. మనకి లోన్ ఇచ్చినప్పుడు లోన్ మీద మనం వడ్డీ కలిపి బ్యాంకుకి ఇస్తాం. సో కాబట్టి లోన్స్ అనేవి బ్యాంకుకి ఇన్కమ్ జనరేట్ చేస్తాయి. కాబట్టి లోన్స్ అనేవి బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసెట్స్. ఇది గుర్తుపెట్టుకోండి. మన పాయింట్ ఆఫ్ వ్యూలో లోన్ అనేది లయబిలిటీ, డిపాజిట్ అనేది అసెట్. ఎందుకంటే డిపాజిట్ మీద మనకి వడ్డీ వస్తుంది, లోన్ మీద మనం వడ్డీ కట్టాలి. బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిపాజిట్ అనేది లయబిలిటీ, ఎందుకంటే డిపాజిట్లు తిరిగి ఇవ్వాల్సినవి, వడ్డీతో కలిపి తిరిగి ఇవ్వాలి. లోన్స్ అనేవి అసెట్స్, ఎందుకంటే లోన్స్ మీద ఇన్కమ్ జనరేట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ లోన్స్ని అసెట్స్ అని అన్నాం కాబట్టి ఈ లోన్స్ అనేవి టైం బౌండ్గా ఈఎంఐ పేమెంట్లు జరగకపోతే, ప్రిన్సిపల్ కానీ ఇంట్రెస్ట్ పేమెంట్స్ కానీ టైం బౌండ్గా జరగకపోతే వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. జనరల్గా మోర్ దాన్ 90 days అంటే అమౌంట్ డ్యూ అయ్యి 90 days దాటిపోతే ఇట్ బికమ్స్ NPA, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోతుంది. సో అసెట్ అంటే లోను, పర్ఫార్మింగ్ అసెట్ అంటే టైం బౌండ్గా మనకి ఈఎంఐలు వచ్చేస్తూ ఉంటే అది పర్ఫార్మింగ్ అసెట్. టైం బౌండ్గా ఈఎంఐలు రాకుండా 90 days దాటిపోతే అప్పటిది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్పేసి అంటాం. ఇది మైండ్లో పెట్టుకోండి. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో మళ్ళీ మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో. సో నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్లో 90 days దాటి అక్కడి నుంచి ప్లస్ అనదర్ 1 year వరకు ఒక కేటగిరీ. సో ఇలా మోర్ దాన్ 90 days దాటిన తర్వాత NPA అయిన తర్వాత మోర్ దాన్ 1 year అయితే ఇంకో కేటగిరీ. మోర్ దాన్ 1 year అయిన తర్వాత, ఇప్పుడు మోర్ దాన్ 1 year అయితే దాన్ని ఏమంటామా? డౌట్ఫుల్ అసెట్ అంటాం. సో 90 days దాటితే దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ అంటాం. వీ కాల్ ఇట్ సబ్స్టాండర్డ్ అసెట్. అలా కాకుండా NPA అంటే 90 days వరకు డ్యూ పేమెంట్ రాకపోతే సబ్స్టాండర్డ్ అసెట్,
ఎన్పిఏలో ఫస్ట్ కేటగిరీ అది. అక్కడికి ఇంకో 1 year పాటు వరకు దాన్ని సబ్స్టాండర్డ్ అసెట్ అని అంటాము. 1 year దాటాక కూడా రికవరీ అవ్వకపోతే ఇట్ విల్ బి కాల్డ్ డౌట్ఫుల్ అసెట్. డౌట్ఫుల్ అసెట్ అయిన తర్వాత కొన్నాళ్ళకి అప్పటికి కూడా పేమెంట్లు రావట్లేదు అన్నప్పుడు ఒక థర్డ్ పార్టీ ద్వారా కానీ ఆర్బీఐ ద్వారా కానీ ఆడిట్ అనేది జరిగి అసలు ఈ అసెట్ నుంచి రూపాయి కూడా రాదు అని డిక్లేర్ చేస్తే అప్పుడు దాన్ని లాస్ అసెట్ అంటాం. వి కాల్ ఇట్ లాస్ అసెట్. అంటే విత్ ఇన్ ఎన్పిఎస్ మళ్ళీ సబ్స్టాండర్డ్ అసెట్, డౌట్ఫుల్ అసెట్, లాస్ అసెట్. ఓకే, పేమెంట్ డ్యూ అయ్యి 90 days వరకు రాకపోతే సబ్స్టాండర్డ్ అసెట్. సబ్స్టాండర్డ్ అసెట్ అయిన తర్వాత 1 year వరకు అదే కేటగిరీలో ఉంటుంది. 1 year దాటిపోతే డౌట్ఫుల్ అసెట్. డౌట్ఫుల్ అసెట్ అయిన తర్వాత ఆడిట్ చేసి ఇక్కడ నుంచి డబ్బులు రికవర్ అవ్వవు అన్నట్టుగా డిక్లరేషన్ వస్తే అప్పుడు దాన్ని లాస్ అసెట్ అని చెప్పేసి అంటాం. ఇది మీరు బేసిక్గా సమ్ బ్యాక్గ్రౌండ్ లాగా మైండ్లో పెట్టుకోండి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ల గురించి ఆల్రెడీ నేను ఎనఫ్ టైమ్స్ యూట్యూబ్లో చెప్పాను. మీరు ఒకసారి ఎన్పిఏ సురేష్ సార్ ఎన్పిఏ ఎల్టీఎక్స్ క్లాస్ అని కొడితే మీకు వచ్చేస్తుంది ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే. అయితే ఇప్పుడు ఒక లోన్ అనేది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోయి, సబ్స్టాండర్డ్ అసెట్ అయిపోయి, డౌట్ఫుల్ అసెట్ అయిపోయి, చివరికి లాస్ అసెట్ కూడా అయిపోయింది అనుకోండి. అండ్ అక్కడ నుంచి ఇంకా డబ్బులు రికవర్ అవ్వవు అని చెప్పేసి మనకి ఒక ఏదన్నా సంస్థ మనకి డిక్లరేషన్ ఇచ్చింది అనుకుందాం. థర్డ్ పార్టీ ఏజెన్సీ కానీ ఆర్బీఐ కానీ డిక్లరేషన్ ఇచ్చింది అనుకోండి. అప్పుడు బ్యాంకులు ఏం ఆలోచిస్తాయి, ఎలాగూ డబ్బులు రావు ఈ లోన్ అకౌంట్ నుంచి, దీన్ని తీసుకొచ్చి నేను నా బ్యాలెన్స్ షీట్లో ఎందుకు మెయింటైన్ చేయాలి. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ అని ఉంటుంది. బ్యాలెన్స్ షీట్లో మనకి ఒకవైపు అసెట్స్ ఇంకోవైపు లయబిలిటీస్ మెయింటైన్ చేస్తారు. సో బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ అసెట్స్ అంటే ఏంటి, లోన్స్ కాబట్టి లోన్స్ అంతా ఒకవైపు, లయబిలిటీస్ అంటే డిపాజిట్స్ ఇంకొక వైపు మెయింటైన్ చేస్తారు. అంటే బ్యాంక్ ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలి అనేది లయబిలిటీస్ సైడ్, బ్యాంక్కి ఎక్కడెక్కడి నుంచి ఎంతెంత రావాలి అనేది అసెట్ సైడ్ మెయింటైన్ చేస్తారు. సో దీంట్లో ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్న ఒక లోను కంప్లీట్గా బ్యాడ్ లోన్ అయిపోయింది, ఎన్పిఏ అయిపోయింది, లాస్ అసెట్ అయిపోయింది. అదేమి ఇక్కడ మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, ఒక 1000 కోట్లు అనుకోండి. అది ఆ 1000 కోట్లను ఇక్కడ ఇలా మెయింటైన్ చేయడం వల్ల బ్యాంక్ ఏమైనా ఉపయోగం ఉందా అంటే, బ్యాలెన్స్ షీట్లో చూపించడానికి 1000 కోట్ల లోన్ కనిపిస్తుంది అసెట్ సైడ్, కానీ దాని నుంచి రూపాయి అయినా వస్తుందా, రాదు, కంప్లీట్గా రాని పరిస్థితి. అలాంటప్పుడు దాన్ని అలా ఉంచడం వల్ల మాకు ఉపయోగం ఏంటి, దాని బదులు దాన్ని తీసేస్తే బెటర్ కదా అనే ఆలోచనలోకి బ్యాంక్స్ వెళ్తాయి. అలా దాన్ని ఎందుకు తీసేయడం వల్ల ఏంటి ఉపయోగం అనేది నేను ఇందులో కవర్ చేస్తాను. బట్ ఫర్ నౌ ఆర్డర్లో వెళ్దాము, కంగారు పడకుండా చివరి వరకు కేర్ఫుల్గా వినండి. ఇప్పుడు ఈ రైట్ ఆఫ్ అంటే అర్థం ఏంటి, వెయివ్ ఆఫ్ అంటే అర్థం ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, రైట్ ఆఫ్. ఏ రైట్ ఆఫ్ ఈజ్ అన్ అకౌంటింగ్ ప్రాక్టీస్ వేర్ ఎ లోన్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బ్యాంక్స్ బుక్స్ ఆఫ్టర్ ఇట్ ఈస్ డీమ్డ్ అన్రికవరబుల్. మీకేం చెప్పాను, అన్రికవరబుల్ అంటే అర్థం ఏంటమ్మా, ఒక ఆడిట్ ఏజెన్సీ ఇది అన్రికవరబుల్, దీని నుంచి అసలు మా రూపాయి కూడా వెనక్కి రాదు అని మనకి సర్టిఫికేట్ ఇస్తే అది ఏమవుతుంది, అది లాస్ అసెట్ అవుతుంది. అలా లాస్ అసెట్ అయిన వాటిని బ్యాంకులు ఏం చేస్తాయంటే వాళ్ళ బుక్స్లోంచి, బుక్స్ అంటే ఏంటి, అకౌంటింగ్ బుక్స్ నుంచి, అంటే వాళ్ళ బ్యాలెన్స్ షీట్ నుంచి రిమూవ్ చేస్తారు. బ్యాలెన్స్ షీట్లోంచి అసెట్ సైడ్ నుంచి ఏ పర్టికులర్ లోన్ అయితే మరి రికవర్ అవ్వదని అనుకుంటున్నారో దాన్ని రిమూవ్ చేసే ప్రక్రియను ఏమంటాం మనం, రైట్ ఆఫ్ అంటాం. అర్థమైందా? మీకు అడిగితే ఎగ్జామ్లో ఏం చెప్తారు, రైట్ ఆఫ్ ఈజ్ అన్ అకౌంటింగ్ ప్రాక్టీస్ వేర్ ఏ లోన్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద బ్యాంక్స్ బుక్స్ అంటే ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, ఒకవైపు అసెట్స్ ఇంకోవైపు లయబిలిటీస్ మెయింటైన్ చేసే షీట్ని బ్యాలెన్స్ షీట్ అంటాం. దాంట్లోంచి రిమూవ్ చేసే ప్రక్రియని మనం రైట్ ఆఫ్ అంటాం. అయితే మీకు ఇమీడియట్గా డౌట్ వస్తుంది, సార్ బ్యాంక్ పుస్తకాల్లోంచి, బ్యాంక్ అకౌంట్స్లోంచే దీన్ని కంప్లీట్గా రిమూవ్ చేసేస్తారు కదా, సో ఇప్పుడు ఈ బ్యాంక్ వాడు ఆ పర్టికులర్ కంపెనీ ఎవడైతే వీడి దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టాడో ఆ కంపెనీ వాడికి అడగడా, ఇంకా ఆ కంపెనీ వాళ్ళు వీళ్ళకి చెల్లించాల్సిన అవసరం లేదని క్వశ్చన్ ఉంటుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ద బారోవర్ స్టిల్ రిమైన్స్ లీగల్లీ లయబుల్ ఫర్ రీపేమెంట్. అంటే బ్యాంక్ వాళ్ళ అకౌంటింగ్ బుక్స్లోంచి ఆ లోన్ని రిమూవ్ చేసినప్పటికీ కూడా ఆ పర్టికులర్ బారోవర్ ఎవరైతే ఉన్నారో, బ్యాంక్ దగ్గర అప్పు తీసుకున్న కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు ఖచ్చితంగా బ్యాంకుకి పే చేయాల్సిన అవసరం ఇంకా ఉంటుంది. లీగల్గా దే ఆర్ స్టిల్ లీగల్లీ లయబుల్. లీగల్గా వాళ్ళు ఇంకా బ్యాంకుకి పే చేయాల్సిందే. రీపేమెంట్ కోసం బ్యాంకు వాళ్ళని ఇంకా అడిగే అధికారము, హక్కు అన్నీ ఉంటాయి. మీ అకౌంట్లోంచి తీస్తారు కదా, మీరు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని ఆ కంపెనీ వాడు అడగడానికి లేదు. బ్యాంకింగ్ యొక్క అకౌంటింగ్ ప్రాక్టీస్ అది, వాళ్ళు రిమూవ్ చేశారు అన్నంత మాత్రాన మీరు ఇంకెందుకు మమ్మల్ని అడుగుతారు, మీ అకౌంట్స్ నుంచి తీస్తారు కదా అని ఆ కంపెనీ వాడు అడగడానికి లేదు. బ్యాంక్స్ వాళ్ళకున్న ఆల్ లీగల్ మెకానిజమ్స్ని ఉపయోగించి, లైక్ డెట్ రికవరీ ట్రైబ్యునల్స్, డిఆర్టీస్ అంటాం, సివిల్ కోర్ట్స్ ద్వారా కానీ, సర్ఫేసీ యాక్ట్ ద్వారా కానీ, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ ద్వారా కానీ, అంటే ఎన్పిఏ రికవరీ కోసం ఉన్న అన్ని లీగల్ మెకానిజమ్స్ని ఉపయోగించుకొని
అన్ని లీగల్ మెకానిజంను ఉపయోగించుకొని ఎలాగైనా సరే డబ్బు రికవర్ చేసే ప్రక్రియ బ్యాంకు కంటిన్యూ చేయొచ్చు. ఓకే, బ్యాలెన్స్ షీట్లోంచి దీన్ని రిమూవ్ చేసినంత మాత్రాన ఆ కంపెనీస్కి అడగాల్సిన అవసరం లేదని కాదు, తర్వాత కూడా కంపెనీస్ని అడగొచ్చు. రికవరీ ఎఫర్ట్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఇట్ అలౌస్ బ్యాంక్స్ టు క్లీన్ అప్ దేర్ బ్యాలెన్స్ షీట్స్ అండ్ ఇంప్రూవ్ ఫినాన్షియల్ మెట్రిక్స్. అయితే మీరు అడగొచ్చు అలాంటప్పుడు ఉంచొచ్చు కదా సార్ బ్యాలెన్స్ షీట్లో, ఎందుకు రిమూవ్ చేసేయాలి? ఆ విషయం నేను తర్వాత కవర్ చేశాను, కంగారు పడకండి. ఫినాన్షియల్ మెట్రిక్స్ ఏ రకంగా ఇంప్రూవ్ అవుతాయి, అది తీయడం వల్ల బ్యాలెన్స్ షీట్ ఏ రకంగా క్లీనప్ అవుతుంది, ఇదంతా కూడా మీకు తర్వాత చెప్తాను. ఇది రైట్ ఆఫ్ కదా. సో సమ్మరీ ఏంటి, రైట్ ఆఫ్ అనేది అకౌంటింగ్ బుక్స్లోంచి అసెట్ సైడ్ నుంచి లోన్ని రిమూవ్ చేయడం మాత్రమే. ఇట్ డజంట్ మీన్ ద కంపెనీ నీడ్ నాట్ పే, కంపెనీ పే చేయాల్సిన అవసరం లేదని అర్థం కాదు. ఇది మైండ్లో పెట్టుకోండి. దెన్ వాట్ అబౌట్ వెయివ్ ఆఫ్? వెయివ్ ఆఫ్ కూడా మీరు న్యూస్లో చూస్తారు, ఎక్కువగా రైతులకి సంబంధించిన లోన్స్కి సంబంధించి. రైతుల రుణమాఫీ అని వినుంటారు కదా, అది లోన్ వెయివ్ ఆఫ్ అనమాట. ఆ కాంటెక్స్లో మనం లోన్ వెయివ్ ఆఫ్ మాట్లాడతాం. ఏ వెయివ్ ఆఫ్ మీన్స్ ద బ్యాంక్ ఆర్ ద గవర్నమెంట్ ఫర్గివ్స్ ద లోన్ కంప్లీట్లీ ఆర్ పార్షియల్లీ, రిలీజింగ్ ద బారోవర్ ఫ్రమ్ రీపేమెంట్ ఆబ్లిగేషన్స్. సో దీన్ని బట్టి ఈ బారోవర్కి రీపేమెంట్ ఆబ్లిగేషన్ అనేది ఉండదు. ఇంకా బారోవర్ నీడ్ నాట్ రీపే. ఇప్పుడు నువ్వు ఒక 50 లక్షలు లోన్ తీసుకున్నావు, నీ లోన్ వెయివ్ ఆఫ్ చేసింది అనుకోండి గవర్నమెంట్, అంటే మీరు ఆ 50 లక్షల లోను కట్టక్కర్లేదు. రైట్ ఆఫ్ అనేది అకౌంటింగ్ ఎంట్రీ మాత్రమే, కానీ వెయివ్ ఆఫ్ అనేది మీరు యాక్చువల్గా కట్టాల్సిన అవసరం లేదు. ఒక రకంగా లోన్ కంప్లీట్గా ఫర్గివ్ చేసినట్టు, వదిలేసినట్టు, మీరు రీపేమెంట్ ఆబ్లిగేషన్ మీకు లేనట్టు. సో ఇట్ ఈస్ జనరల్లీ ఏ పాలసీ డెసిషన్ ఆఫెన్ టార్గెటెడ్ ఎట్ స్పెసిఫిక్ సెక్టార్స్ లైక్ అగ్రికల్చర్ ఆర్ ఎంఎస్. జనరల్గా ఎంఎస్ఎంఈస్ కానీ అగ్రికల్చర్ కానీ సఫర్ అవుతున్నప్పుడు, వాళ్ళ లోన్లు కట్టలేకపోతున్నారన్న పరిస్థితి వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళని క్షమించి రుణాల్ని మాఫీ చేస్తుంది. ఇలాంటప్పుడు నో రికవరీ యాక్షన్ ఈజ్ పర్సూడ్, అసలు రికవరీ యాక్షన్ అనేది జరగదు. సో రైట్ ఆఫ్కి వెయివ్ ఆఫ్కి డిఫరెన్స్ అది. వెయివ్ ఆఫ్లో రికవరీ మరి ఇంకా ఆపేస్తారు, రైట్ ఆఫ్లో అకౌంటింగ్లోంచి తీస్తారు కానీ బుక్స్లోంచి తీస్తారు కానీ రికవరీ కార్యక్రమం అనేది ఆపరు. సరే, ఇప్పుడు అసలు న్యూస్లోకి ఏమొచ్చింది, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ 12.08 లక్షల కోట్లు బ్యాడ్ లోన్స్ని రైట్ ఆఫ్ చేసాయి బిట్వీన్ FY16 అండ్ FY25, ఈ 9 ఇయర్స్ పీరియడ్లో. లాస్ట్ 5 ఇయర్స్లో 5.82 lakh crores రైట్ ఆఫ్ చేయడం జరిగింది. FY25 అంటే గడిచిన ఆర్థిక సంవత్సరంలోనే 91,161 కోట్లు బ్యాంకులు రైట్ ఆఫ్ చేశాయి. ఇందులో మ్యాక్సిమం రైట్ ఆఫ్ చేసింది ఎవరు అంటే SBI. FY25లో మొత్తం 91,161 కోట్లు అయితే అందులో 20,309 కోట్లు SBI మాత్రమే రైట్ ఆఫ్ చేయడం జరిగింది. ఇక్కడ గమనించండి, గ్రాస్ NPA రేషియో ఆఫ్ PSBs డ్రాప్డ్ ఫ్రమ్ 9.11% ఇన్ March 2021 టు 2.58% ఇన్ March 25. ఇది మంచిదా చెడ్డదా? మంచిది. గ్రాస్ NPA రేషియో తగ్గింది అంటే మంచిది. అసలు గ్రాస్ NPA రేషియో అంటే అర్థం ఏంటి, న్యూమరేటర్లో గ్రాస్ NPAs పెట్టి డినామినేటర్లో గ్రాస్ అడ్వాన్సెస్ పెట్టి ఇంటూ 100 వేస్తే వచ్చేదే గ్రాస్ NPA రేషియో. గ్రాస్ NPAs అంటే టోటల్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని న్యూమరేటర్లో పెట్టి, అంటే ఏవైతే బ్యాంకులు ఇచ్చిన బకాయిలు మొండి బకాయిలుగా మారాయో వాటన్నిటిని న్యూమరేటర్లో పెట్టి, బ్యాంకులు ఇచ్చిన టోటల్ లోన్స్ని డినామినేటర్లో పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులు 1000 కోట్ల లోన్ ఇచ్చాయనుకోండి, అందులో 100 కోట్లు మొండి బకాయిలుగా మారాయి అనుకోండి, అప్పుడు గ్రాస్ NPA రేషియో ఎంత అవుతుంది, 100/1000 ఇంటూ 100 ఇలా లెక్కేస్తారన్నమాట. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి, ఇది 10% వచ్చింది. ఇలా మనకి 10% వచ్చింది కదా, 10% ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు గ్రాస్ NPA రేషియో. ఇది 9.11% మార్చ్ 2021 ఉంటే ఇప్పుడు 2.58%కి పడింది, విచ్ ఇస్ ఎ గుడ్ సైన్. అంటే NPAs తగ్గుతున్నాయి అని అర్థం. ఇక్కడ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ గురించి రాశారు, మొత్తం బ్యాంక్స్ కాదు. టోటల్ గ్రాస్ NPAs అనేవి 6.17 lakh crore నుంచి 2.83 lakh crores పడ్డం అనేది జరిగింది. సో రేషియో తగ్గింది, ఇన్ఫ్యాక్ట్ గ్రాస్ NPAs కూడా టోటల్గా తగ్గడం అనేది జరిగింది. ద గవర్నమెంట్ ఎంఫసైజ్డ్ దట్ రైట్ ఆఫ్స్ డు నాట్ వెయివ్ బారోవర్ లయబిలిటీస్ అండ్ రికవరీ ఎఫర్ట్స్ ఆర్ ఆన్గోయింగ్. ఇందాకే చెప్పాను మీకు, రైట్ ఆఫ్ చేసినంత మాత్రాన అది బారోవర్ లయబిలిటీని వెయివ్ చేసినట్టు కాదు, బారోవర్ కట్టాల్సిందే. అంటే కట్టించడానికి చేసే ప్రయత్నాలు అనేవి ఆగవు. అకౌంటింగ్ బుక్స్లోంచి దాన్ని తీస్తారు కానీ వాళ్ళ ఎఫర్ట్స్ అనేవి ఆపరు, కంటిన్యూ చేస్తారు. రికవరీ ఎఫర్ట్స్ అనేవి ఆన్ గోయింగ్ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి డేటా, న్యూస్లో వచ్చిన డేటా. ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం,
ఇప్పుడు ఈ న్యూస్ని మనం ఎలా అనలైజ్ చేయొచ్చు? ఇప్పటి వరకు మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూసాం. మీకు ఒక విషయాన్ని చెప్పాను. ఏం చెప్పానంటే, ఇలా రైట్ ఆఫ్ చేయడం వల్ల బ్యాంక్స్ యొక్క ఫైనాన్షియల్ మెట్రిక్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఎలా ఇంప్రూవ్ అవుతాయి, ఏ రకంగా ఇంప్రూవ్ అవుతాయి? సో లెట్స్ గెట్ ఇన్ టు దోస్ టెక్నికాలిటీస్. ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే లోన్స్ రైట్ ఆఫ్ చేస్తామో, లోన్స్ రైట్ ఆఫ్ చేయడం వల్ల మనకి గ్రాస్ ఎన్పిఏ రేషియో ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది? అసలు గ్రాస్ ఎన్పిఏ రేషియో ఫార్ములా ఏంటి? టోటల్ గ్రాస్ ఎన్పిఏస్ న్యూమరేటర్లో పెట్టి గ్రాస్ అడ్వాన్సెస్ అనేవి డినామినేటర్లో పెట్టి ఇంటూ 100 వేస్తే మనకి గ్రాస్ ఎన్పిఏ రేషియో వస్తుంది. అయితే మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, అసలు గ్రాస్ ఎన్పిఏ అంటే ఏంటి, నెట్ ఎన్పిఏ అంటే అర్థం ఏంటి? గ్రాస్ ఎన్పిఏ నుంచి ప్రొవిజనింగ్ అనేది తీసేస్తే వచ్చేది నెట్ ఎన్పిఏ. ప్రొవిజనింగ్ అంటే ఏంటో అని కూడా మీకు డౌట్ రావచ్చు. సింపుల్గా చెప్తాను. ఎప్పుడైనా సరే బ్యాంక్ దగ్గర ఉన్న లోన్ అనేది బ్యాడ్ లోన్గా మారితే, బ్యాడ్ లోన్ అంటే అర్థం ఏంటి, దాని నుంచి డబ్బులు వస్తాయా రావా అన్న అనుమానాలు వచ్చేస్తున్నాయి, డౌట్ఫుల్ అయిపోతే అప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం దే ఆర్ సపోజ్ టు కీప్ సమ్ అమౌంట్ ఆఫ్ దేర్ ప్రాఫిట్ అసైడ్. వాళ్ళ ప్రాఫిట్లోంచి కొంత అమౌంట్ తీసి పక్కన పెట్టాలి. ఎందుకు పెట్టాలి? మనం ఇచ్చిన లోన్ నుంచి పూర్తిగా అమౌంట్ రికవర్ అయ్యే పరిస్థితులు కనిపించట్లేదు, వాడు కొంత ఎగ్గొడతాడేమో, మనం పూర్తిగా రికవర్ చేయలేని పరిస్థితి ఉంటుందేమో అని భావించి మనకి ఎంత పలానా లాసు రావచ్చు అని ముందే ఇమాజిన్ చేసుకొని ఎస్టిమేట్ వేసుకొని దానికి తగ్గట్టు ఇప్పుడు మన దగ్గరున్న ప్రాఫిట్, మన చేతిలో ఉన్న ప్రాఫిట్ ఏదైతే ఉందో దాంట్లోంచి ఎంతైతే లాస్ వస్తుందని మనం అనుకుంటున్నామో అంత అమౌంట్ తీసి పక్కన పెట్టడాన్ని మనం ప్రొవిజనింగ్ అంటాం. సో ప్రొవిజనింగ్ ఈజ్ ద ప్రాక్టీస్ ఆఫ్ setting aside a certain portion of your profit to account for possible future losses from NPAs. NPAs నుంచి ఫ్యూచర్లో మనకి వచ్చే లాసెస్ని దృష్టిలో పెట్టుకొని కొంత అమౌంట్ మన ప్రాఫిట్స్లోంచి ఇప్పుడే పక్కన పెట్టడాన్ని మనం ప్రొవిజనింగ్ అంటాం. గ్రాస్ ఎన్పిఏస్లోంచి ప్రొవిజనింగ్ తీసేస్తే వచ్చేది నెట్ ఎన్పిఏ. ఓకేనా? అది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు నెట్ ఎన్పిఏ మీకు ఇక్కడ అవసరం లేదు కానీ నేను చెప్పాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్టోరీ. సో గ్రాస్ ఎన్పిఏ రేషియో ఏంటి? టోటల్ గ్రాస్ ఎన్పిఏస్ బై గ్రాస్ అడ్వాన్సెస్. గ్రాస్ అడ్వాన్స్ అంటే బ్యాంకులు ఇచ్చిన టోటల్ అప్పులు అనమాట, ఇంటూ 100. ఇప్పుడు లోన్ అనేది రైట్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది? గ్రాస్ ఎన్పిఏస్ నుంచి దాన్ని రిమూవ్ చేసేస్తాం, అంతే కదా. ఇప్పుడు ఎన్పిఏస్లోనే కదా ఈ బ్యాడ్ లోన్ కూడా ఉంది. ఒక 100 కోట్ల లోను ఎన్పిఏ అయిపోయింది, పేమెంట్లు రావట్లేదు, అలా మెయింటైన్ చేస్తున్నాం, దాన్ని రైట్ ఆఫ్ చేస్తాను, బుక్స్లోంచి తీస్తావు, అకౌంటింగ్ ఎంట్రీస్ నుంచి తీస్తావు. సో నీ గ్రాస్ ఎన్పిఏస్ నుంచి కూడా దాన్ని తీసేస్తావు. అప్పుడు ఏమవుతుంది? న్యూమరేటర్ అనేది తగ్గిపోతుంది. న్యూమరేటర్ తగ్గినప్పుడు మనకి ఏమవుతుంది? గ్రాస్ ఎన్పిఏ రేషియో తగ్గినట్టు అనిపిస్తుంది. సో దిస్ గివ్స్ అన్ ఇంప్రెషన్ ఆఫ్ హెల్దియర్ అసెట్ క్వాలిటీ. గ్రాస్ ఎన్పిఏ రేషియో తగ్గింది అనే ఫీలింగ్ మనకి వస్తుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఒక బ్యాంకుకి 10,000 కోట్లు టోటల్ అడ్వాన్సెస్ ఉంటే 1000 కోట్లు ఎన్పిఏ అయితే గ్రాస్ ఎన్పిఏ రేషియో ఎంత అవుతుంది? 10%. 1000/10,000 ఇంటూ 100. అలా అందులో 500 కోట్ల ఎన్పిఎస్ని రైట్ ఆఫ్ చేస్తారనుకోండి, అప్పుడు ఇంక ఎన్పిఎస్ ఎన్ని ఉంటాయి? 500 కోట్లే ఉంటాయి. మరి 500 కోట్లు బై 1000 కోట్లే 10,000 కోట్లు వేస్తే ఎంత వస్తుంది? రేషియో 5%. సో 10% అని గ్రాస్ ఎన్పిఏ రేషియో ఇప్పుడు ఎంత అయిపోయింది? 5%. చూడడానికి ఎలా ఉంటుంది? అబ్బా గ్రాస్ ఎన్పిఏ రేషియో ఇంప్రూవ్ అయిందన్న ఫీలింగ్ అనేది చూసే వాళ్ళకి వస్తుంది. అందుకే ఫైనాన్షియల్ మెట్రిక్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పడం. రెండోది బెటర్ రిటర్న్ ఆన్ అసెట్స్. బ్యాంక్స్కి ఈ పారామీటర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో రిటర్న్ ఆన్ అసెట్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రిటర్న్ ఆన్ అసెట్స్ని ఎలా మెజర్ చేస్తాము? నెట్ ప్రాఫిట్ బై యావరేజ్ టోటల్ అసెట్స్. అంటే బ్యాంకుకి వచ్చిన నికర లాభాన్ని న్యూమరేటర్లో పెట్టి యావరేజ్ టోటల్ అసెట్స్ డినామినేటర్లో పెడితే వచ్చేదాన్ని రిటర్న్ ఆన్ అసెట్ అంటాం. ఇప్పుడు బ్యాంక్స్ని మనం రైట్ ఆఫ్ చేసిన తర్వాత ఏమవుతుంది? can increase reported net income as bad debts no longer pull down profits. ఇక్కడ మీరు గమనించండి, మీరు పైనేమో నెట్ ప్రాఫిట్స్ పెట్టారు, కింద వచ్చేసి యావరేజ్ టోటల్ అసెట్స్ పెట్టారు. ఇప్పుడు మీరు రైట్ ఆఫ్ చేశారు అనుకోండి, రైట్ ఆఫ్ చేస్తే ఏమవుతుంది? దీంట్లోంచి ఈ డినామినేటర్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఎప్పుడైతే మనకి డినామినేటర్ తగ్గుతుందో దీని వాల్యూ, ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. అంతే కదా, కామన్ సెన్స్ అదే. మనకి న్యూమరేటర్ తగ్గితే ఓవరాల్ వాల్యూ తగ్గుతుంది, కానీ డినామినేటర్ తగ్గితే ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఈ రకంగా రైట్ ఆఫ్స్ అనేవి చేయడం వల్ల మనకి ఆఫ్టర్ ఫుల్ ప్రొవిజనింగ్ రైట్ ఆఫ్స్ అనేవి చేయడం వల్ల మనకి రిపోర్టెడ్ నెట్ ఇన్కమ్ పెరుగుతుంది. మీకు ఇంకో విషయాన్ని కూడా గమనించండి, ఎప్పుడైనా సరే బ్యాంక్స్ లాస్ అసెట్స్ అయినప్పుడు ఏం చేస్తారు? ప్రొవిజనింగ్ అనేది చేస్తారు. 100% ప్రొవిజనింగ్ చేస్తారు. అంటే 100 కోట్ల లోను కంప్లీట్గా లాస్ అసెట్ అయిపోయింది, దీని నుంచి రూపాయి కూడా రాదు అనుకుంటే 100% ప్రొవిజనింగ్ చేస్తారు.
అంటే నీ నెట్ ప్రాఫిట్లోంచి 100 కోట్లు పక్కన పెట్టేస్తారు. ఎప్పుడైతే ఈ లాస్ అసెట్ని మన అకౌంటింగ్ నుంచి తీసేస్తామో మరి దానికి తగ్గట్టుగా మళ్ళీ ప్రొవిజనింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. అది లాస్ అసెట్స్ పెరిగే కొద్దీ ప్రొవిజనింగ్ పెరుగుతుంది. లాస్ అసెట్స్ అనేవి తీసేస్తే మనకి ప్రొవిజనింగ్ అనేది తగ్గిపోతుంది. రెండోది ఇక్కడ యావరేజ్ టోటల్ అసెట్, మనకి డినామినేటర్లో టోటల్ అసెట్స్ కూడా తగ్గిపోవడం వల్ల మనకి నెట్ ప్రాఫిట్ ఎక్కువలాగా కనిపిస్తుంది. సో విత్ లోవర్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ క్లీనర్ బుక్స్ ROA ఇంప్రూవ్స్. అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గడం వల్ల బుక్స్ క్లీన్ అవ్వడం వల్ల రిటర్న్ ఆన్ అసెట్స్ ఇంప్రూవ్ అవుతుంది. మూడోది చాలా ఇంపార్టెంట్, ఇంప్రూవ్డ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో దేర్ ఈజ్ ఎ రేషియో కాల్డ్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో. ఇది ఎలా చేస్తారంటే మనకి టోటల్ రెగ్యులేటరీ క్యాపిటల్ టైర్ 1 ప్లస్ టైర్ 2 క్యాపిటల్ అనేది న్యూమరేటర్లో పెట్టి డినామినేటర్లో రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అనేది పెడతారు. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని మనం క్యాపిటల్ అడిక్వసీ రేషియో అంటాం. సో దీన్నే సింపుల్గా మనం రెగ్యులేటరీ క్యాపిటల్ అని కూడా అనొచ్చు. వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ రెగ్యులేటరీ క్యాపిటల్. ఫస్ట్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే అర్థం ఏంటి? అసలు అసెట్ అంటే అర్థం ఏంటి? బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోన్స్ని అసెట్స్ అంటాం. లోన్స్ అన్నిటికీ సేమ్ రిస్క్ ఉంటుందా? ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక లోను చాలా మంచి కంపెనీకి ఇచ్చావనుకో, అస్సలు ఇప్పటి వరకు ₹1 కూడా ఎగ్గొట్టిన కంపెనీకి ఇచ్చామనుకో, దానికి రిస్క్ ఎంత? తక్కువ. ఎప్పుడు ఎగ్గొట్టే కంపెనీకి ఇచ్చామనుకో అప్పుడు రిస్క్ ఎంత? ఎక్కువ. సో ప్రతి అసెట్కి కూడా రిస్క్ వెయిటింగ్ అనేది చేసి రిస్క్ వెయిటెడ్ అసెట్స్ని డినామినేటర్లో వేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పక్కా చెత్త కంపెనీకి లోన్ ఇచ్చారనుకోండి, ఆ లోన్ అనేది రిస్క్ చాలా ఎక్కువ అని భావించినప్పుడు మేబీ దానికి 80% రిస్క్ వెయిట్ వేయచ్చు. అంటే నువ్వు 100 కోట్లు లోన్ ఇస్తే అందులో 80 కోట్లు రిస్క్లో ఉంది అని అర్థం. అలా కాకుండా నెంబర్ 1 కంపెనీ టాటా కంపెనీకి లోన్ ఇచ్చావు అనుకో, అసలు టాటా వాళ్ళు ఇప్పటి వరకు ₹1 కూడా ఎగ్గొట్టిన చరిత్ర లేదనుకోండి, అప్పుడు యూ కెన్ సే ఓన్లీ 5% రిస్క్. అప్పుడు ఎంత అవుతుంది? టాటా వాడికి 100 కోట్లు ఇస్తే అందులో రిస్క్ వెయిట్ ఎంత? 5% అంటే 5 కోట్లే. అంటే మీకు మంచి కంపెనీస్కి లోన్ ఇచ్చినప్పుడు రిస్క్ పోర్షన్ తక్కువ ఉంటుంది, బ్యాడ్ కంపెనీస్కి లోన్ ఇచ్చినప్పుడు రిస్క్ పోర్షన్ ఎక్కువ ఉంటుంది. అలా మనం ఎవరెవరికైతే లోన్స్ ఇచ్చామో ఆ అమౌంట్ అంతా ఒకవైపు పెట్టేసుకొని దానికి ఈ రిస్క్ వెయిటింగ్తో మల్టిప్లై చేసి, రిస్క్ వెయిటింగ్ ఎలా వేస్తారు? మంచివైతే తక్కువ పర్సంటేజ్, చెడ్డవైతే ఎక్కువ పర్సంటేజ్, అలా వేసి ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పినట్టు టాటాకి 100 కోట్లు, రిలయన్స్ అనిల్ అంబానీకి 100 కోట్లు, విజయ్ మాల్యాకి 100 కోట్లు వేసారనుకోండి. సో టాటా వాళ్ళకి రిస్క్ చాలా తక్కువ కాబట్టి ఒక 5% వేసుకుందాం, 5 కోట్లు మాత్రమే రిస్క్లో ఉంది, 95 కోట్లు సేఫ్. అనిల్ అంబానీకి ఇచ్చిన దాంట్లో అసలు 80 కోట్లు రిస్క్లో ఉంది, 20 కోట్లు సేఫ్. విజయ్ మల్యకి ఇచ్చిన దాంట్లో 90 కోట్లు రిస్క్లో ఉంది, 10 కోట్లు సేఫ్ అనుకోండి. సో ఇప్పుడు ఈ 90 + 80 + 5 ఎంత అయింది? 175. ఈ 175 మనకి రిస్క్ వెయిటెడ్ అసెట్ అవుతుంది. ఈ 175 రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అనేవి అవుతాయి. అర్థమైందా? ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో బ్యాడ్ లోన్స్ ఎక్కువ ఉన్నాయంటే రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఏమవుతాయి? పెరిగిపోతాయి. డినామినేటర్ అనేది పెరిగిపోతుంది. రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అనేవి పెరిగితే దానికి తగ్గట్టుగా న్యూమరేటర్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే RBI బేసెల్ 3 నామ్స్ని బేస్ చేసుకొని RBI CAR ఫిక్స్ చేస్తుంది. 10%, 12%, 11.5%. సో డిఫరెంట్ పర్సంటేజెస్ మనకు ఉంటాయి. CAR ఫిక్స్ చేస్తుంది. అందులో మనకి డినామినేటర్ పెరిగిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డినామినేటర్ 100 కోట్లు ఉందనుకోండి, అప్పుడు క్యాపిటల్ అడిక్వసీ రేషియో 10% RBI ఫిక్స్ చేసింది అనుకోండి. అప్పుడు మీరు 10 కోట్లు, 100 కోట్లు 10% అంటే 10 కోట్లు రెగ్యులేటరీ క్యాపిటల్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అదే డినామినేటర్ 200 కోట్లు అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు 20 కోట్లు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. డినామినేటర్ 500 కోట్లు అయిపోయింది అనుకోండి, అప్పుడు మీరు 50 కోట్లు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఎంత పెరిగితే మనకి పైన రెగ్యులేటరీ క్యాపిటల్ అంత మెయింటైన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పుడు NPAs అనేవి మనం రైట్ ఆఫ్స్ ద్వారా రిమూవ్ చేస్తే డినామినేటర్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ ఏమవుతాయి? తగ్గిపోతాయి. దానివల్ల క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఇంప్రూవ్ అవుతుంది. క్యాపిటల్ అడిక్వసీ రేషియో అనేది ఇంప్రూవ్ అవుతుంది. మరి ఇందాక చూడండి, ఇక్కడ మీకు 200 కోట్లు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 20 కోట్ల రెగ్యులేటరీ క్యాపిటల్ ఉందనుకోండి, అప్పుడు క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఎంత? 10% అంటాం. ఇప్పుడు ఈ డినామినేటర్ తగ్గింది అనుకోండి 100 కోట్లకి, పైన మాత్రం 20 కోట్లే ఉందనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? మనకి ఎంత అవుతుందమ్మా? ఇప్పుడు మీకు 20% అయింది. అంటే మనకి క్యాపిటల్ అడిక్వసీ రేషియో 10% నుంచి 20% కింద. సో మనకి RBI నామ్స్ ప్రకారం చాలా ఎక్కువ క్యాపిటల్ అడిక్వసీ రేషియో మనం మెయింటైన్ చేస్తున్నట్టు, మనం కంప్లయన్స్ బాగా చేస్తున్నట్టు అర్థం. సో అందువల్ల మనకి ఈ NPAస్ని రైట్ ఆఫ్ చేసినప్పుడు
రైట్ ఆఫ్ చేసినప్పుడు డినామినేటర్ తగ్గి క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో ఇంప్రూవ్ అయ్యి మనకి వాళ్ళ నామ్స్ ఫుల్ఫిల్ చేయడం సులువు అవుతుంది. 10% మెయింటైన్ చేస్తే చాలు అనేదానికి మనం 20% మెయింటైన్ చేస్తాం అనుకోండి, మనకి ఇంకా సుఖం కదా, మనకి ఇంకా హ్యాపీ కదా, సో ఇంకా పీస్ఫుల్గా ఉండొచ్చు కదా, అలాగనమాట. సో ఆ రకంగా క్యాపిటల్ ఎడిక్వసీ రేషియో ఇంప్రూవ్ అవడానికి కూడా ఈ లోన్ రైట్ ఆఫ్ అనేది హెల్ప్ అవుతుంది. అలాగే ఈజియర్ యాక్సెస్ టు ఫ్రెష్ లెండింగ్, క్లీన్ బ్యాలెన్స్ షీట్స్ బూస్ట్ ఇన్వెస్ట్ అండ్ మార్కెట్ కాన్ఫిడెన్స్, హెల్ప్స్ బ్యాంక్ షో బెటర్ క్రెడిట్ డిసిప్లిన్ అండ్ ఫోకస్ ఆన్ ప్రాఫిటబుల్ ఆపరేషన్స్. ఇన్వెస్టర్స్ కానీ ఎవరైనా సరే బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు బ్యాడ్ లోన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకోండి, వాళ్ళకి నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది. సో ఈ బ్యాంక్కి లేదా ఇన్వెస్టర్స్కి మార్కెట్కి కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయే పరిస్థితి మనకు వస్తుంది. అలా జరగకూడదు అంటే బ్యాంక్స్ బెటర్ క్రెడిట్ డిసిప్లిన్ చూపించాలి అంటే మనకి ఈ బ్యాడ్ లోన్స్ అనేవి దాంట్లోంచి రిమూవ్ చేయాలి. బ్యాడ్ లోన్స్ అని రిమూవ్ చేసాం అనుకోండి, ఓకే ఈ బ్యాంక్కి పెద్దగా బ్యాడ్ లోన్స్ లేవు, అకౌంటింగ్ ఎంట్రీసే ఖర్చు వస్తారు, అందులోనే బ్యాడ్ లోన్స్ లేవు అని చెప్పే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది. అది ఆ రకంగా బయట మార్కెట్లో మనం బాగానే ఉన్నామని చూపించుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. అయితే వాట్ అబౌట్ కన్సర్న్స్, అన్ని పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ లేవో ఉన్నాయి. రికవరీ రేట్స్ పోస్ట్ రైట్ ఆఫ్ రిమైన్ లో, రైజింగ్ క్వశ్చన్స్ ఆన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ రికవరీ మెకానిజమ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇందాక ఏం చెప్పాను మీకు, రైట్ ఆఫ్ చేసినంత మాత్రాన రికవరీ ఆగిపోయినట్టు కాదు, రైట్ ఆఫ్ చేసిన తర్వాత కూడా బ్యాంకులు రికవరీ చేయొచ్చు అన్నాం. కానీ జనరల్గా బ్యాంకులు రిమూవ్ చేసిన తర్వాత రికవరీ రేట్స్ అనేవి బాగా తక్కువ ఉంటున్నాయి. దానివల్ల అసలు రికవరీ మెకానిజమ్స్ ఎఫెక్టివ్గా ఉన్నాయా లేదనే క్వశ్చన్ అనేది వస్తుంది. రెండోది రిస్క్ ఆఫ్ మారల్ హజార్డ్, వేర్ హ్యాబిచువల్ డిఫాల్టర్స్ మే ఎక్స్పెక్ట్ ఫ్యూచర్ రైట్ ఆఫ్స్. ఇలా రైట్ ఆఫ్స్ చేసినప్పుడు ఈ కంపెనీ వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, ఏముందలే కొన్నాళ్ళు ట్రై చేస్తారు రికవర్ చేయడానికి, మనం వెయిట్ చేసి ఏం చేస్తారు, రైట్ ఆఫ్ చేస్తారు. సో ఈ రైట్ ఆఫ్ చేయడం అనేది జరుగుతోంది అనేసరికి ఈ కంపెనీస్, ఈ దొంగ కంపెనీస్కి మనం ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అనమాట. ఇక్కడ రైట్ ఆఫ్ అనేది జరుగుతుంది, సో మనం శుభ్రంగా లోన్లు తీసుకొని ఎగ్గొట్టేద్దాము, ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళు రైట్ ఆఫ్ చేసుకుంటారని చెప్పి ఒక తప్పుడు పని చేయడానికి ఒక రకంగా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు, ఓకే వాళ్ళు చెడ్డ పని చేయడానికి ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. పబ్లిక్ పర్సెప్షన్ ఆఫెన్ కన్ఫ్యూజెస్ రైట్ ఆఫ్స్ విత్ వైవర్స్, క్రియేటింగ్ పొలిటికల్ అండ్ సోషల్ డిస్టెన్స్. జనరల్గా ఏమనుకుంటారంటే రైట్ ఆఫ్కి వైవ్ ఆఫ్కి జనాలు కన్ఫ్యూజ్ అయిపోయి లోన్స్ రైట్ ఆఫ్ చేశారంటే చూడండి 12 లక్షల కోట్లు ఈ కంపెనీలు మొత్తం ఎగ్గొట్టేస్తే వీళ్ళు వదిలేశారు అని అనుకుంటారు. వదిలేయడం అంటే అర్థం ఏంటి, వైవ్ ఆఫ్. యాక్చువల్గా వదిలేయట్లేదు, కానీ పబ్లిక్ ఏమనుకుంటారంటే రైట్ ఆఫ్ని వైవ్ ఆఫ్తో ఈక్వేట్ చేసేసుకొని మొత్తం బ్యాంకులకి ఈ లెగనామం పెట్టేస్తే వీళ్ళు వదిలేస్తున్నాయి బ్యాంక్స్ అని ఒక నెగిటివ్ ఇమేజ్ అనేది బిల్డ్ అయిపోయి పొలిటికల్గాను అన్ని రకాలుగాను ప్రజలకి ప్రభుత్వాలపైన బ్యాంకులపైన నమ్మకాలు పోయే పరిస్థితి కూడా ఇది దారి తీసే అవకాశం ఉంది. దట్ ఈజ్ అనదర్ కన్సర్న్ అన్నమాట. ఇది మైండ్లో పెట్టుకోండి. సో మరి వీటిని అడ్రస్ చేయడానికి ఏం చేయాలమ్మా, ఐబీసీ, సర్ఫేసీ యాక్ట్, డిఆర్టీస్ అనేవి ఉన్నాయి ఆల్రెడీ. అలాగే క్రెడిట్ డిసిప్లిన్ ఫ్రేమ్వర్క్స్, ఈజ్ రిఫార్మ్స్ ఇన్ పిఎస్బీస్ ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. వీటి ద్వారా ఫ్యూచర్ ఎన్పిఎస్ని తగ్గించడానికి ప్రయత్నం జరుగుతోంది. అండ్ విల్ఫుల్ డిఫాల్టర్స్ని మానిటర్ చేయడం, వాళ్ళ అసెట్స్ని పిఎంఎల్ఏ కింద సీజ్ చేయడం లాంటి కార్యక్రమాల ద్వారా కూడా వాటిని మనం తగ్గించవచ్చు. సో నేను మీకు ఒక హోంవర్క్ ఇస్తున్నాను, ఈజ్ రిఫార్మ్స్ అంటే ఏంటని మీరు నాకు కామెంట్స్లో పెట్టాలి. మీరు గూగుల్ చేయండి, చాట్ జీపీటీ చేయండి, ఈజ్ రిఫార్మ్స్ అంటే అర్థం ఏంటనేది మీరు నాకు కామెంట్స్లో పెట్టండి. దట్ ఈస్ ద హోంవర్క్ ఐఎమ్ గివింగ్ టు యూ. ఇది ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన ఆర్టికల్, దాన్ని మనం ఇప్పుడు కవర్ చేసేసాం. నౌ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో దీని మీద క్వశ్చన్ ఎలా అడగొచ్చు ఒకసారి చూడండి. విత్ రెఫరెన్స్ టు లోన్ రైట్ ఆఫ్స్ బై పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏ లోన్ రైట్ ఆఫ్ లీగల్లీ అబ్జర్వ్స్ ద బారోవర్ ఫ్రమ్ రీపేయింగ్ ద లోన్. లోన్ రైట్ ఆఫ్ చేస్తే బారోవర్ మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు, అవునా? నో, బారోవర్కి లీగల్ లయబిలిటీ అలాగే ఉంటుంది. ఇది వేవ్ ఆఫ్ కాదు, రైట్ ఆఫ్. లోన్ రైట్ ఆఫ్స్ ఆర్ డన్ టు క్లీన్ అప్ ద బ్యాంక్స్ బ్యాలెన్స్ షీట్ అండ్ ఇంప్రూవ్ ఫైనాన్షియల్ ఇండికేటర్స్. ఎస్, లోన్ రైట్ ఆఫ్స్ ఎందుకు చేస్తారు? బ్యాలెన్స్ షీట్ని క్లీన్ చేసి ఫినాన్షియల్ ఇండికేటర్స్ బెటర్గా కనిపించేలా చేయడం కోసం అనేది చేస్తారు. రికవరీ ప్రొసీడింగ్స్ బై బ్యాంక్స్ కంటిన్యూ ఈవెన్ ఆఫ్టర్ లోన్ ఈజ్ రిటర్న్ ఆఫ్. ఎస్, లోన్ రైట్ ఆఫ్ చేసాక కూడా రికవరీ ప్రొసీడింగ్స్ అనేవి జరుగుతాయి. సో ఆన్సర్ ఏంటి 2 and 3 ఓన్లీ. సో ఇవాల్టి ఆర్టికల్ వచ్చేసి IMF upgrades India's growth forecast. సో యాజ్ యూజువల్ 4 డిఫరెంట్ కేటగిరీస్ కింద మనం దీన్ని అనలైజ్ చేద్దాము. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి అసలు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది. IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ జూలై 2025 హ్యాస్ అప్గ్రేడెడ్ ఇండియాస్ జీడిపి గ్రోత్ ఫోర్కాస్ట్ టు 6.4%. ఇప్పటికీ 2025-26కి మరియు 26-27కి కూడా. సో ఈ 2 ఫినాన్షియల్ ఇయర్స్లో కూడా ఇండియా యొక్క గ్రోత్ 6.4% ఉండబోతుంది అని
IMF యొక్క వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ జూలై ఎడిషన్ మనకి చెప్పడం జరుగుతుంది. ఎందువల్ల అంటే సైటింగ్ ఇంప్రూవ్డ్ గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ మనకి ఇంప్రూవ్ అయ్యాయి. అందువల్ల ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది మనకి ఉంటుంది, బెటర్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో లెట్స్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు సే. అండ్ కొంచెం న్యూస్లోకి వెళ్ళే ముందు ఏదైతే మనకి కీవర్డ్ న్యూస్లోకి వస్తుందో, కీవర్డ్ అనేది మనకి న్యూస్లోకి వస్తుందో దాని గురించి మనం తెలుసుకోవాలి. ఈసారి కీవర్డ్ ఏంటి? IMF యొక్క వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనేది మనం కీవర్డ్ అని చెప్పొచ్చు. ఓకే, చెప్పొచ్చు. అయితే మరి కీవర్డ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో మన డైలీ అనాలిసిస్లో సెకండ్ ఆస్పెక్ట్ ఈజ్ ద కీవర్డ్. అంటే ఇప్పుడు ఏది న్యూస్లోకి వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ ఆస్పెక్ట్ అయితే, న్యూస్లోకి వచ్చిన ఆ హెడ్లైన్లో కీవర్డ్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. అది మనకి సెకండ్ ఆస్పెక్ట్. సో ఇవాళ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి? ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు రిలీజ్ చేసే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏంటిది? ఇట్ ఈస్ ద ఫ్లాగ్షిప్ పబ్లికేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. IMF వాళ్ళు రిలీజ్ చేసే ఒక కీ ఫ్లాగ్షిప్ పబ్లికేషన్ ఇది. ఇది జనరల్గా ఇయర్కి 2 సార్లు రిలీజ్ అవుతుంది, ఏప్రిల్ మరియు అక్టోబర్, విత్ ఇంటరిమ్ అప్డేట్స్ ఇన్ జనవరి అండ్ జూలై. మధ్యలో జనవరి జూలైలో అప్డేట్స్ కూడా వస్తాయి. సో ఈ జూలై ఎడిషన్లో మనకి ఇప్పుడు ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ అవుట్లుక్ అనేది ఇంప్రూవ్ చేయడం అనేది జరిగింది. సో జూలైలో వచ్చిన ఇంటరిమ్ అప్డేట్స్లో. అయితే ఈ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అండ్ ఫోర్కాస్ట్ ఆఫ్ గ్లోబల్ అండ్ కంట్రీ వైజ్ ఎకనామిక్ పర్ఫార్మెన్స్. ఓవరాల్గా గ్లోబల్ జీడిపి గ్రోత్ ఎంత ఉంటుందని చెప్తుంది, అలాగే కంట్రీ వైజ్ ఎకనామిక్ గ్రోత్ గురించి, ఎకనామిక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతుంది. ఇట్ ఫోకసెస్ ఆన్ కీ ఇండికేటర్స్ సచ్ యాజ్ జీడిపి గ్రోత్, ఇన్ఫ్లేషన్, ఫిస్కల్ బ్యాలెన్సెస్, ట్రేడ్ ట్రెండ్స్, డిఫరెంట్ మ్యాక్రో ఎకనామిక్ పారామీటర్స్ని బేస్ చేసుకొని, ఇండికేటర్స్ని బేస్ చేసుకొని అది కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అనేది ఇస్తుంది, బోత్ అట్ అన్ ఇండివిజువల్ కంట్రీ లెవెల్ యాజ్ వెల్ యాజ్ గ్లోబల్ లెవెల్ మరియు కంట్రీ లెవెల్లో కూడా ఇది తన యొక్క కంప్లీట్ కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అనేది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ బై IMF అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్ అసెసెస్ ది ఇంపాక్ట్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ పాలసీ చేంజెస్. ఇప్పుడు ప్రభుత్వాలు వాళ్ళ పరిపాలనలో భాగంగా, గవర్నెన్స్లో భాగంగా రకరకాల నిర్ణయాలు తీసుకుంటాయి. వాళ్ళు ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాల యొక్క ప్రభావం ఎకనామిక్ పర్ఫార్మెన్స్ పైన ఎంత ఉంది. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ కొన్ని డెసిషన్స్ తీసుకుంది, ఆ డెసిషన్స్ జీడిపి గ్రోత్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అలాగే వరల్డ్లో డిఫరెంట్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ట్రంప్ చేస్తున్న పనులు కానీ ఇవన్నీ, ఇక్కడ వాటి వల్ల పాలసీ చేంజెస్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది జీడిపి గ్రోత్ పైన, గ్లోబల్ జీడిపి గ్రోత్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ జీడిపి గ్రోత్ పైన. వీటన్నిటి గురించి కూడా ఇది అసెస్మెంట్ ఇస్తుంది. అండ్ డిఫరెంట్ ఫినాన్షియల్ కండిషన్స్, స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కూడా ఓవరాల్గా ఎకానమీ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది క్లియర్గా ఇది అసెస్ చేస్తుంది, ఎగ్జామిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రంప్ ట్రేడ్ పాలసీ వల్ల ఇండియా యొక్క గ్రోత్ ఏమైనా మారుతుందా, అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఇండియా గ్రోత్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, వరల్డ్ గ్రోత్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ఇలా డిఫరెంట్ పాలసీ చేంజెస్, డెసిషన్స్ గ్రోత్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తున్నాయి అనేది ఇది క్లియర్గా మనకు చెప్తుంది. ఇట్ ఈస్ వైడ్లీ రిగార్డెడ్ యాజ్ అన్ అథారిటేటివ్ సోర్స్ ఫర్ ఎకనామిక్ అవుట్లుక్ అండ్ పాలసీ మేకింగ్. వివిధ దేశాల్లో పాలసీ మేకర్స్ కావచ్చు, అనలిస్టులు కావచ్చు, IMF యొక్క వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని రెఫరెన్స్గా తీసుకుంటారు. సో దానికి ఆ శాంక్టిటీ ఉంది, దానికి ఆ వాల్యూ ఉంది, ఆ అథారిటేటివ్ సోర్స్గా దాన్ని తీసుకుంటారు. IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పింది అంటే దాన్ని మనం నమ్మొచ్చు, అది చాలా సైంటిఫిక్ ఎనాలిసిస్ తర్వాతే వచ్చింది అని చెప్పి నమ్ముతారనమాట. సో దానికి ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఇది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ గురించి స్టాటిక్ కంటెంట్. ఇప్పుడు న్యూస్లోకి వస్తే, ఇండియా యొక్క ప్రొజెక్టెడ్ గ్రోత్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 6.4% అని చెప్పింది. అంటే ఏప్రిల్లో చెప్పిన దానికంటే 0.2% అప్గ్రేడ్ చేసింది. అలాగే 26-27కి కూడా 6.4% అని చెప్తుంది. సో ఏప్రిల్లో 6.3 చెప్పింది, ఇప్పుడు 6.4, అగైన్ 0.1% అప్గ్రేడ్ చేసింది. గ్లోబల్ ఫోర్కాస్ట్ కూడా మీకు తీసుకుంటే 25-26కి 25కి 3%, 26కి 3.1%కి రైజ్ చేసింది. అంటే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇండియాస్ జీడిపి ఫోర్కాస్ట్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ గ్లోబల్ జీడిపి ఫోర్కాస్ట్. గ్లోబల్ లెవెల్లో కూడా గ్రోత్ పెరుగుతుందని చెప్తుంది. అయితే ఎందువల్ల, వాట్ ఆర్ ద డ్రైవర్స్ అంటే, ఇప్పుడు ఏప్రిల్తో పోలిస్తే జూలైలో ఎంత పాజిటివ్గా చెప్పడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ డ్రైవింగ్ ద ఎకానమీస్ ఫార్వర్డ్ అంటే, యాంటిసిపేటెడ్ ఫ్రంట్ లోడింగ్ ఆఫ్ గ్లోబల్ డిమాండ్. ఫ్రంట్ లోడింగ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 100 రూపాయలు 100 రూపీస్ ఖర్చు పెట్టాలి,
100 రూపీస్ ఖర్చు పెట్టాలనుకుంటున్నాను అనుకో, ఈ 100 రూపీస్లో ఐ కెన్ స్పెండ్ 25 ఫస్ట్ క్వార్టర్, 25 సెకండ్ క్వార్టర్, 25 థర్డ్ క్వార్టర్, 25 ఫోర్త్ క్వార్టర్, ఇలా ఏదైనా చేయొచ్చు. అలా కాకుండా ఇఫ్ ఐ డిసైడ్ టు ఫ్రంట్ లోడ్ ఇట్, ఫ్రంట్ లోడింగ్ అంటే అర్థం ఏంటమ్మా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రంట్ లోడింగ్? ఫ్రంట్ లోడింగ్ అంటే 25 నేను ఈక్వల్ స్పెండింగ్ చేయకుండా ఫస్ట్ క్వార్టర్లోనే 50 స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యాను అనుకోండి, సెకండ్ క్వార్టర్లో 20, థర్డ్ క్వార్టర్లో 20, లాస్ట్ క్వార్టర్లో 10 ఇలా పెట్టాను అనుకోండి, దిస్ ఈజ్ ఫ్రంట్ లోడింగ్. అంటే స్పెండింగ్ మోర్ అప్ ఫ్రంట్, లేటర్ స్టేజెస్లో కంటే స్టార్టింగ్లోనే ఎక్కువ స్పెండ్ చేయడానికి మనం ఫ్రంట్ లోడింగ్ అని చెప్పేసి అంటాం. సో యాంటిసిపేటెడ్ ఫ్రంట్ లోడింగ్ ఆఫ్ గ్లోబల్ డిమాండ్ అంటే ప్రపంచంలో డిఫరెంట్ కంపెనీస్, కంట్రీస్ అన్ని కూడా వాళ్ళు స్పెండ్ చేయాలనుకునే దాంట్లో ఇనీషియల్ డేస్లోనే ఎక్కువ స్పెండ్ చేయబోతున్నారు అని చెప్పి యాంటిసిపేషన్, ఎక్స్పెక్టేషన్. దానివల్ల లోవర్ యుఎస్ టారిఫ్ రేట్స్, అమెరికా టారిఫ్లు పెంచి మళ్ళీ తర్వాత తగ్గించింది. దానివల్ల ఇంప్రూవ్డ్ ఫైనాన్షియల్ కండిషన్స్, ఫిస్కల్ ఎక్స్పాన్షన్ ఇన్ మేజర్ ఎకానమీస్లో ఫిస్కల్ ఎక్స్పాన్షన్ అంటే అర్థం ఏంటమ్మా? కంట్రీస్ ఎక్స్పాన్షనరీ పాలసీస్ లాంటి ఫాలో అవ్వడం, ఎకానమీస్ ఎక్స్పాండ్ అవ్వడం, గ్రోత్లోకి వెళ్ళడం వల్ల కూడా మనకి ఇప్పుడు ఎకానమీ గ్లోబల్ ఫోర్కాస్ట్, మరి ఇండియా యొక్క ప్రొజెక్టెడ్ గ్రోత్ ఫోర్కాస్ట్ అనేది ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇది న్యూస్, ఈ న్యూస్ని మనం అనలైజ్ చేద్దాం. సో అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు డ్రైవర్స్ కూడా అమెరికా మనకి IMF వాళ్ళు చెప్పేసిందే కాబట్టి దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ న్యూస్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అనాలిసిస్. సో ఇప్పుడు ఈ IMF యొక్క గ్రోత్ ఫోర్కాస్ట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఫర్ ఇండియా ఏంటి? ఇట్ రీఇన్ఫోర్సెస్ మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ అండ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే IMF లాంటి ఒక అథారిటేటివ్ సోర్స్ ఇండియా యొక్క గ్రోత్ బాగుంటుందని చెప్తుందో దానివల్ల మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ రీఇన్ఫోర్స్ అవుతుంది, స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఇన్వెస్టర్స్కి ఇండియాలో పెట్టుబడి పెట్టాలంటే ఒక ధైర్యం, నమ్మకం అనేది వస్తుంది. ఎందుకు? IMF లాంటి ఒక అథారిటేటివ్ సోర్స్ ఇండియా గ్రోత్ స్టోరీ గురించి పాజిటివ్గా చెప్తుంది కాబట్టి. ఇట్ అలైన్స్ విత్ ఇండియాస్ ట్రాజెక్టరీ టువర్డ్స్ బికమింగ్ 5 ట్రిలియన్ ఎకానమీ. ఇండియా 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని చేసే ప్రయత్నానికి ఇట్ అలైన్స్ విత్ ఇట్. ఎందుకంటే మరి గ్రోత్ అనేది బాగుంది కాబట్టి. సో 5 ట్రిలియన్ ఎకానమీగా ఇండియాని మార్చాలని చెప్పి నరేంద్ర మోదీ గారు ఇండియా ప్రయత్నం చేస్తుంది. సో ఆ ప్రయత్నంలో, ఆ దారిలో, ఆ పాత్తో ఇది అలైన్ అవుతుంది. ఇట్ ఈస్ అలైనింగ్ విత్ దట్ పాత్, ఆ ట్రాజెక్టరీ అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇట్ రిఫ్లెక్ట్ సక్సెస్ ఆఫ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అండ్ డొమెస్టిక్ కన్జంప్షన్ రికవరీ. అంటే ఇండియాలో విత్ ఇన్ ఇండియా డొమెస్టిక్ కన్జంప్షన్లో రికవరీ వచ్చిందని చెప్పొచ్చు. గవర్నమెంట్ యొక్క డిఫరెంట్ రిఫార్మ్స్, స్ట్రక్చరల్ రిఫార్మ్స్ కూడా సక్సీడ్ అవుతున్నాయి అన్నట్టుగా కూడా మనం మాట్లాడవచ్చు. అది ఇవి కాకుండా బ్రాడర్ గ్లోబల్ సిగ్నల్స్ మనం గమనిస్తే ఇట్ ఇండికేట్స్ రికవరీ ఫ్రమ్ రీసెంట్ ట్రేడ్ డిస్రప్షన్స్ అండ్ టైట్ మానిటరీ పాలసీస్. ఇప్పుడు గ్రోత్ అనేది ఇండియాకే కాదు, వరల్డ్లో కూడా, వరల్డ్ ఎకానమీలో కూడా గ్రోత్ ఉంటుందని చెప్పి IMF వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ చెప్తుంది. సో దాన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? ఇట్ ఇండికేట్స్ రికవరీ ఫ్రమ్ రీసెంట్ ట్రేడ్ డిస్రప్షన్స్ నుంచి వరల్డ్ ఎకానమీ రికవర్ అవుతుందని మనకి దీని ద్వారా తెలుస్తుంది. అండ్ టైట్ మానిటరీ పాలసీ నుంచి కూడా, టైట్ మానిటరీ పాలసీ అంటే అర్థం ఏంటమ్మా? ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం వడ్డీ రేట్లు అనేవి బాగా ఎక్కువగా మెయింటైన్ చేస్తే అలాంటి దాన్ని టైట్ మానిటరీ పాలసీ అంటాం. అలాంటి టైట్ మానిటరీ పాలసీ నుంచి ప్రతి కంట్రీ కూడా మెల్లమెల్లగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఒక ఈజీ మానిటరీ పాలసీ వైపు అడుగులు వేస్తున్నాయి. సో అది కూడా మనకి కనిపిస్తుంది. US మానిటరీ ఈజింగ్ అండ్ వీకర్ డాలర్ హ్యావ్ బెనిఫిటెడ్ ఎమర్జింగ్ మార్కెట్స్. అమెరికాలో మానిటరీ ఈజింగ్ అంటే అర్థం ఏంటమ్మా? వడ్డీ రేట్లు తగ్గించడం, రెపో రేట్ ఇట్లాంటివి తగ్గించడం. ఇంకోవైపు డాలర్ కూడా వీకెన్ అవ్వడం వల్ల కూడా ఎమర్జింగ్ ఎకానమీస్కి బాగా హెల్ప్ అయిందని మనం చెప్పొచ్చు. ఎమర్జింగ్ ఎకానమీస్కి దీనివల్ల బాగా హెల్ప్ అయింది అని మనం చెప్పొచ్చు అనమాట. అయితే అంతా పాజిటివేనా, ఇంకేం నెగిటివ్ లేదా అంటే ఎస్, దెర్ ఈస్ సమ్ కాషన్ రిక్వైర్డ్. డొమెస్టిక్ రిస్కులు ఉన్నాయి, మాన్సూన్ ఏమో అన్ప్రెడిక్టబుల్గా ఉంది, రూరల్ డిమాండ్ స్ట్రెస్లో ఉంది, ఇన్ఫ్లేషన్ ప్రస్తుతానికి కంట్రోల్లో ఉంది, కానీ రేపు పొద్దున్న ఎలా ఉంటుందో మనం చెప్పలేకపోతున్నాం. ఈసారి మాన్సూన్ ఎరాటిక్గా ఉంటే రూరల్ ఏరియాస్లో మనకి పంటలు సరిగ్గా పండక రూరల్ ఇన్కమ్ అనేది దెబ్బతిని, రూరల్ ఇన్కమ్ తగ్గితే రూరల్ డిమాండ్ అనేది తగ్గడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి గ్రోత్ అనేది ఎఫెక్ట్ చేయొచ్చు. పంటలు సరిగ్గా పండకపోతే వెజిటబుల్స్ ఇలాంటి వాటి ఇన్ఫ్లేషన్ పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఎక్స్టర్నల్గా తీసుకుంటే ఆయిల్ ప్రైస్ అనేది వొలటైల్గా ఉంది, ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలియట్లేదు. జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, గ్లోబల్ సప్లై చైన్ ఫ్రెజైల్గా ఉంది. జియో పొలిటికల్ టెన్షన్స్ అంటే ఎప్పుడు ఏ రెండు దేశాలు కొట్టుకుంటాయో తెలియట్లేదు. సో రీసెంట్గా థాయిలాండ్, కాంబోడియా, అసలు సౌత్ ఈస్ట్ ఏషియా ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ థాయిలాండ్, కాంబోడియా కూడా ది వెంట్ అప్ టు ద వర్జ్ ఆఫ్ ఎ వార్. ఇంకా యుద్ధం జరగలేదు కానీ యుద్ధం జరిగిపోతుందేమన్నంత లెవెల్కి వెళ్ళి ట్రూస్ ఫైనల్గా శాంతి ఒప్పందం చేసుకున్నాయి.
ఇండియా పాకిస్తాన్ మధ్య అసలు రిలేషన్స్ బాగాలేవు. ఇప్పుడు థాయిలాండ్ కంబోడియా కూడా, రష్యా యుక్రెయిన్ ఒకవైపు, ఇజ్రాయిల్ పాలస్తీనా ఇంకోవైపు, ఇజ్రాయిల్ ఇరాన్ ఇంకోవైపు, ఒకటి కాదు ఎక్కడ చూసినా సరే గొడవలు, జియో పొలిటికల్ టెన్షన్స్. అండ్ మిడిల్ ఈస్ట్ ఏమైనా అయిందంటే ఆయిల్ ప్రైసెస్ పెరిగిపోతాయి, అదొక రిస్క్ మనకి. అండ్ గ్లోబల్ సప్లై చైన్ కూడా ఫ్రెజైల్గా ఉంది, అంటే స్ట్రాంగ్గా లేదు. అంటే ఎప్పుడు ఎక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుక్రెయిన్ నుంచి మనకి ఫెర్టిలైజర్స్, ఆయిల్ ఇలాంటివి వచ్చేవి. యుక్రెయిన్తో ఈ వార్ వల్ల సప్లై చైన్ కట్ అయిపోయింది. అలాగే ఇరాన్ ఇజ్రాయిల్ వార్ వల్ల అక్కడ నుంచి మనకి సప్లై చైన్ కట్ అయింది. ఇలాంటి రకరకాల సప్లై చైన్ ఇష్యూస్, అంటే అక్కడ ఎక్కడెవరి నుంచి ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ కూడా కట్ అయిపోవడం కూడా జరుగుతుంది. దానివల్ల కూడా మనకి థ్రెట్ అనేది ఉంది. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎంసీక్యూ. సో ఇప్పుడు ఈరోజు ఏదైతే టాపిక్ మాట్లాడామో దీని మీద ప్రిలిమ్స్ ఎటువంటి క్వశ్చన్ రావచ్చు. సో ఐ మిక్సింగ్ బోత్ స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్. విత్ రిఫరెన్స్ టు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ July 2025, consider the following statements. IMF has projected India's GDP growth at 6.4% for both 25-26, 26-27. Yes, correct. Indukante factual question idi. The IMF downgraded global growth projections? No. Global growth projections ni downgrade cheyaledu. The World Economic Outlook is a biannual report published by IMF. Yes, World Economic Outlook అనేది biannual report, అంటే ఇయర్లీ ట్వైస్ అది సబ్మిట్ చేస్తారు అనేది మనం చెప్పొచ్చు. IMF వాళ్ళు చేశారు. సో 1 and 3 కరెక్ట్ మనకి, సెకండ్ అనేది రాంగ్ ఆప్షన్ అని మనం చెప్పొచ్చు. ఆన్సర్ ఈజ్ 1 and 3. సో ఇవాళ నేను ఆన్సర్ చేసేసాను. రేపటి నుంచి మీకు క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ అనేది ఇలా పీడిఎఫ్లో మీకు కనిపిస్తుంది అలాంగ్ విత్ ఎక్స్ప్లెనేషన్. So from tomorrow onwards, I will showcase the question and I will ask you to answer it in the comment section. మీరు ఆన్సర్ కోసం మన పీడిఎఫ్ ఓపెన్ చేసి మీరు తీసుకోవచ్చు. సో పీడిఎఫ్ ఈజ్ అవైలబుల్ ఇన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ అనేది నేను అవైలబుల్గా పెడుతున్నాను. సో మీరు LTX UPSC టెలిగ్రామ్ ఛానల్లో రండి. సో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో యూట్యూబ్లో, అక్కడ కామెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు పిన్ చేసి ఉంటుంది. క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఎన్రోల్ ఇన్ టు టెలిగ్రామ్ ఛానల్. అందులో పీడిఎఫ్ రోజు పెడతాము. మేక్ యూజ్ ఆఫ్ ఇట్. దట్స్ ఇట్. సో మరి ఇవాల్టి న్యూస్ ఐటమ్ వచ్చేసి US ఇంపోజెస్ 25% టారిఫ్స్. సో యాజ్ యూజువల్ దీని నుంచి మనకి 4 లైన్ అనాలిసిస్ మనం చేద్దాము. వై ఇన్ న్యూస్, అసలు దాంట్లో కీవర్డ్ టారిఫ్ కాబట్టి టారిఫ్ అంటే ఏంటో తెలుసుకుందాము. అసలు న్యూస్లో ఏం చెప్పారో చూద్దాము. దెన్ దీన్ని ప్రాపర్గా UPSC స్టైల్లో అనాలిసిస్ అనేది చేద్దాం. సో మొదటిగా మనం గమనిస్తే ఆన్ July 30th, 2025, అంటే ఫ్రెష్గా నిన్న రాత్రి US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ ద ఇంపోజిషన్ ఆఫ్ ఎ 25% టారిఫ్ ఆన్ ఆల్ ఇండియన్ గుడ్స్. సో మీరు గమనిస్తే ఇండియా US మధ్య ట్రేడ్ డీల్ కోసం నెగోషియేషన్స్ అనేవి జరుగుతున్నాయి. July 31st అనేది డెడ్లైన్గా పెట్టారు. July 31st లోపు ఇండియా US మధ్య ట్రేడ్ డీల్ అనేది జరిగిపోతే గొడవలేదు. ఒకవేళ జరగకపోతే 1 ఆగస్ట్ నుంచి మేము టారిఫ్ వేస్తామని చెప్పి ట్రంప్ చెప్పడం జరిగింది. సో నిన్నటి వరకు కూడా డిస్కషన్స్లో ఎటువంటి పురోగతి, ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్ ట్రేడ్ డీల్ అవుతుందన్న హోప్ అనేది రాలేదు. అందువల్ల August 1st నుంచి మేము 25% టారిఫ్ వేస్తున్నామని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేయడం జరిగింది. అలాంగ్ సైడ్ ఏ పెనాల్టీ ఫర్ ఇండియాస్ ఎనర్జీ అండ్ మిలిటరీ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే టారిఫ్ వేయడమే కాదు, రష్యా నుంచి మీరు డిఫెన్స్ ఇంపోర్ట్స్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఆయిల్ ఎక్కువగా ఇంపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి, మీరు ఇలా చేయడం వల్ల రష్యాకి ఆర్థికంగా బెనిఫిట్ అవుతుంది. ఆ డబ్బుని రష్యా యుక్రెయిన్ వార్కి ఉపయోగపడుతుంది. ఇది ఒక రకంగా బ్లడ్ మనీ అని చెప్పి, అలా రష్యాతో మీరు డీల్ చేయొద్దు అని చెప్పి ఇండియాకి చెప్తే అది మా ఇంటర్నల్ ఇష్యూ, అది అంతర్గత వ్యవహారం, అది దాని గురించి బయట వాళ్ళు చెప్పేది మేము వినము. వాట్ ఎవర్ ఈజ్ గుడ్ ఫర్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్, మన దేశ ప్రయోజనాలకు ఏది మంచి జరుగుతుందో చేస్తామని ఇండియా స్టాండ్ తీసుకుంది. అందుకని చెప్పి ఇప్పుడు మీ పైన మేము పెనాల్టీ వేస్తామని చెప్పేసి, ఎడిషనల్ ఎంత అనేది చెప్పలేదు కానీ ఎడిషనల్ పెనాల్టీ కూడా ఉంటుంది, మీకు ఎడిషనల్ టారిఫ్ కూడా ఉంటుందని ట్రంప్ నిన్న చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు టారిఫ్ అనే పదం న్యూస్లోకి వస్తుంది కాబట్టి యూ షుడ్ నో వాట్ ఈజ్ ఎ టారిఫ్. టారిఫ్స్ అనేవి సింపుల్గా చెప్పాలంటే ట్యాక్సెస్ ఆన్ ఇంపోర్టెడ్ గుడ్స్, ఇన్ఫ్యాక్ట్ ఆన్ ఎక్స్పోర్టెడ్ గుడ్స్ ఆల్సో. ఇక్కడ ఇంపోర్టెడ్ అని రాసాం కానీ దే ఆర్ ఆల్సో ఆన్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ పైన మనం టారిఫ్స్ వేస్తాము, ఇంపోర్ట్స్ పైన కూడా టారిఫ్స్ అనేవి వేస్తాము. ఎయిమ్డ్ అట్ మేకింగ్ దెమ్ మోర్ ఎక్స్పెన్సివ్ అండ్ ప్రొటెక్టింగ్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. ఇంపోర్ట్స్ కాన్సెప్ట్లో మీకు డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దీన్ని ఎక్స్పోర్ట్స్ పైన కూడా మనం వాడవచ్చు. సో బేసిక్గా టారిఫ్స్ అనేవి ఇంపోర్ట్స్ లేదా ఎక్స్పోర్ట్స్ పైన వేసే అడిషనల్ ట్యాక్సెస్ అనమాట. ఓకే, అలా వేసే వాటిని మనం టారిఫ్స్ అని చెప్పేసి అంటాం.
సో ఇక్కడ ఈ కాంటెక్స్లో టారిఫ్స్ ఎందుకు వేస్తారు, జనరల్గా ఎందుకు వేస్తారంటే ఇంపోర్ట్స్ పైన వేసే టారిఫ్స్ ప్రధానంగా టు ప్రొటెక్ట్ డొమెస్టిక్ ఇండస్ట్రీస్. సో మీకు ఐ విల్ గివ్ యూ సమ్ కాంటెక్స్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మీరు గమనిస్తే లెట్స్ సే ఇండియాలో స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది ఇండియాలో. ఓకే, సో ఇప్పుడు చైనా నుంచి ఇండియాకి స్టీల్ అనేది ఇంపోర్ట్ అవుతుంది అనుకోండి, స్టీల్ అనేది ఇంపోర్ట్ అవుతుంది అనుకుందాం. ఈ స్టీల్ అనేది చైనా నుంచి తక్కువ రేటుకి ఇండియాలో ఇంపోర్ట్ అవ్వడం వల్ల ఈ స్టీల్ వల్ల ఇండియాలో ఉన్న స్టీల్ అనేది సఫర్ అవుతుంది అనుకోండి. చైనీస్ స్టీల్ తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది ఇండియాకి, సో ఇండియన్ స్టీల్ ఎవరు కొనట్లేదు అనే సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి. అప్పుడు ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీస్ని కాపాడడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ అనేది చైనా నుంచి వస్తున్న స్టీల్ పైన అడిషనల్ ట్యాక్స్ అనేది విధించవచ్చు. అలాంటి దాన్ని మనం టారిఫ్ అంటాం. సో లెట్స్ సే చైనా నుంచి వచ్చేది 100 రూపీస్ పర్ కేజీ ఉందనుకోండి, ఇండియాలో ఉన్న స్టీల్ ఏమో 150 రూపాయలు పర్ కేజీ రన్ అవుతుంది అనుకోండి. సో చైనా దాన్ని కూడా ఇండియన్ ప్రైస్కి ఈక్వల్గా చేయడం కోసం అని ఇండియా మైట్ ఇంపోజ్ 50% టారిఫ్. అప్పుడు 100 రూపీస్ కాస్త 150 రూపీస్ అవుతుంది. సో జనరల్గా ఇంపోర్ట్స్ పైన టారిఫ్స్ ఎందుకు విధిస్తారంటే ప్రధానంగా దేనికోసం అమ్మా, డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. కొన్నిసార్లు ఏంటంటే రెవెన్యూ కోసం కూడా, అంటే మీరు విదేశాల నుంచి మీ వస్తువుల్ని మా దేశంలో అమ్మేసుకుందాం అనుకుంటున్నారు, సో యూ హ్యావ్ టు పే సమ్ ట్యాక్స్ టు అస్ అని చెప్పి కంట్రీ తన రెవెన్యూని బూస్ట్ చేసుకోవడం కోసం కూడా కొన్నిసార్లు టారిఫ్స్ని యూజ్ చేస్తుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ అది. సో అమెరికా ఏమంటుందంటే ఇండియా అనేది హిస్టారికల్లీ ఏ హై టారిఫ్ నేషన్, అంటే అమెరికన్ గుడ్స్ పైన ఇండియా ఎక్కువగా టారిఫ్స్ వేస్తుంది కాబట్టి మేము ఇప్పుడు టారిఫ్స్ విధిస్తున్నామంటే ఇవి నార్మల్ టారిఫ్స్ కాదు, దీస్ ఆర్ రిటాలియేటరీ టారిఫ్స్. రిటాలియేటరీ అంటే అర్థం ఏంటమ్మా, దాడికి ప్రతిదాడి అన్నట్టు. ఇండియా ఎప్పటి నుంచో యూఎస్ గుడ్స్ పైన, యూఎస్ ఇంపోర్ట్స్, యూఎస్ నుండి వచ్చి ఇండియాలో ఇంపోర్ట్ అవుతున్న వస్తువులపైన ఎక్కువ టారిఫ్ వేస్తుంది. దానికి రిటాలియేషన్గా, దాడికి ప్రతిదాడిగా మేము కూడా ఇప్పుడు మీకు 25% టారిఫ్స్ విధిస్తున్నాము అంతే అని అమెరికా యొక్క ఉద్దేశం. ఇక్కడ రిటాలియేటరీ టారిఫ్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ టారిఫ్స్ మనకి ప్రధానంగా 2 రకాలు. ఒకటి యాడ్ వెలోరమ్, రెండోది స్పెసిఫిక్. యాడ్ వెలోరమ్ టారిఫ్ అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ గివెన్ యాజ్ అ పర్సంటేజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాల్యూ. ఇప్పుడు అమెరికా విధించిన 25% టారిఫ్ అనేది అంటే ఒక ఐటమ్ మీద ఎంత వేస్తారు సార్ అంటే ఎంత అనేది ఐటమ్ వాల్యూ బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 రూపాయల వస్తువు అనుకోండి, అప్పుడు 25 రూపీస్ టారిఫ్ అవుతుంది. అది 200 రూపీస్ వస్తువు అనుకోండి, అప్పుడు 50 రూపీస్ టారిఫ్ అవుతుంది. 50 ఎలా, 25% ఆఫ్ 200. అలాగే అది 1000 రూపీస్ వస్తువు అనుకోండి, దాని మీద 25% అంటే 250, అప్పుడు 250 రూపీస్ అనేది మీకు టారిఫ్ అవుతుంది. అర్థమైందా? సో టారిఫ్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, దేనిపైన అయితే వేస్తున్నామో ఐటమ్ యొక్క వాల్యూ పైన డిపెండ్ అవుతుంది. ఐటమ్ యొక్క వాల్యూ ఎక్కువైతే దాని మీద మనం వేసే పర్సంటేజ్ కూడా ఎక్కువ అవుతుంది, ఐటమ్ యొక్క వాల్యూ తక్కువైతే దాని మీద మనం వేసే పర్సంటేజ్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. సో యాజ్ ఏ పర్సంటేజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ వాల్యూ వేస్తే దాన్ని యాడ్ వెలోరమ్ అంటాం. అలా కాకుండా పర్ యూనిట్ ఎంత అమౌంట్ అంటే ఆ గుడ్, ఆ వస్తువు యొక్క వాల్యూ 1000 రూపాయలు అవని, 1,00,000 రూపాయలు అవని, 10,000 అవని, ఏదవని ఒక యూనిట్ మీద మేము 10 రూపాయలు టారిఫ్ వేస్తాము అని వేశారనుకోండి. సో దాని వాల్యూతో సంబంధం లేకుండా పర్సంటేజ్ పరంగా కాకుండా ఫిక్స్డ్ అమౌంట్ వేస్తే దాన్ని స్పెసిఫిక్ టారిఫ్ అంటాం. ఇది మైండ్లో పెట్టుకోండి. సో దీస్ టారిఫ్స్ ఆర్ జనరల్లీ కన్సిడర్డ్ యాజ్ ట్రేడ్ బ్యారియర్స్. ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. విదేశాలతో మనకి జరిగే ఈ ట్రేడ్కి ఇవి బ్యారియర్స్, అడ్డంకులుగా మనం చెప్పచ్చు. అంతే కదా, టారిఫ్స్ ఎక్కువైతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి, తగ్గిపోతాయి. అయితే ఇప్పుడు ఓవరాల్గా న్యూస్ ఏంటనేది మనం గమనిస్తే జూలై 30, 2025 నాడు ట్రంప్ 25% టారిఫ్ ఆన్ ఆల్ ఇండియన్ గుడ్స్ ఎఫెక్టివ్ 1 ఆగస్ట్ నుంచి అన్ని ఇండియన్ గుడ్స్ పైన 25% టారిఫ్ విధించారు, అనౌన్స్ చేశారు. హీ ఆల్సో వార్న్డ్ ఆఫ్ అన్ అన్స్పెసిఫైడ్ పెనాల్టీ ఆన్ ఇండియాస్ ఎనర్జీ అండ్ డిఫెన్స్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న ఎనర్జీ మరియు డిఫెన్స్ వాటిపైన కూడా పెనాల్టీ వేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఎందుకు వచ్చింది? దిస్ మూవ్ కమ్స్ అమిడ్ స్టాల్డ్ ట్రేడ్ నెగోషియేషన్స్. ఇండియాకి యూఎస్కి మధ్య ట్రేడ్ నెగోషియేషన్ జరుగుతున్నాయి, అవి స్టాల్ అంటే ఆగిపోయాయి మధ్యలో. ఎందుకని? ఓవర్ ఇండియాస్ హై టారిఫ్స్ ఆన్ యూఎస్ అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్. అమెరికా యొక్క అగ్రికల్చరల్ డైరీ ప్రొడక్ట్స్ని ఇండియాలోకి అలో చేయమనేది ఇండియా యొక్క ఉద్దేశం. అలో చేసినా చాలా ఎక్కువ టారిఫ్స్ పెడతాము, అదర్వైజ్ మన ఇండియన్ అగ్రికల్చర్ ఇండస్ట్రీ, డైరీ ఇండస్ట్రీ అనేది సఫర్ అవుతుంది అనేది ఇండియా యొక్క ఉద్దేశం. సో ఆ విషయంలో ఒక మాట తేల్చుకోలేక రెండింటి మధ్య ట్రేడ్ నెగోషియేషన్స్ అనేవి స్టాల్ అంటే మధ్యలో ఆగిపోయాయి, ఎండ్ అయిపోయాయి అని అర్థం. ఇది వాట్ ఈస్ ద అనాలిసిస్. సో ఈ న్యూస్ యొక్క ఫైనల్ అనాలిసిస్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనివల్ల ఇండియా మీద ఎటువంటి ఎకనామిక్ ఇంపాక్ట్ ఉంటుందని మనం స్టడీ చేయాలి.
సో ఒకటి ఎక్స్పోర్ట్ వల్నరబిలిటీ, ఎందుకంటే ఇండియా నుంచి యూఎస్కి వెళ్ళే వస్తువులపైన టారిఫ్ వేస్తున్నారు కాబట్టి ఇండియన్ ఎక్స్పోర్ట్స్ డెఫినెట్గా సఫర్ అవుతాయి. టెక్స్టైల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కెమికల్స్ కావచ్చు, సెరమిక్స్ కావచ్చు ఆర్ లైక్లీ టు సఫర్ డ్యూ టు హయ్యర్ ల్యాండెడ్ కాస్ట్ ఇన్ ద యూఎస్ మార్కెట్. యూఎస్ మార్కెట్లో ల్యాండెడ్ కాస్టే పెరిగిపోతుందండి. ఇప్పుడు $100కి మనం ఒక వస్తువు అమ్ముదామని వెళ్తాం, కానీ 25% టారిఫ్ వేస్తే చివరికి $125 అయిపోతుంది. సో అలా కాస్ట్ అనేది పెరిగిపోతుంది. అలాగే గ్రోత్ కన్సర్న్స్. The finance ministry anticipates that this tariff shock coupled with a global slowdown may dampen India's export-led growth in the short term. దీనివల్ల ఎక్స్పోర్ట్స్ ద్వారా గ్రోత్ సాధిద్దాం అనుకున్న ఇండియాకి అంబిషన్స్ దెబ్బతినచ్చు. ప్రపంచవ్యాప్తంగా స్లో డౌన్ నుండి ఈ టారిఫ్స్ వల్ల షాక్ అయితే ఇలా జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ అంటే ఖచ్చితంగా అవుతుందని కాదు. ఇన్ఫ్యాక్ట్ IMF వాళ్ళు నిన్నే చెప్పారు. IMF వాళ్ళు ఇండియా యొక్క గ్రోత్ని బెటర్గా ఫోర్కాస్ట్ చేశారు. కాకపోతే వాళ్ళు ఏం బేస్ చేసుకున్నారంటే టారిఫ్ ఇష్యూ సాల్వ్ అయిపోయిందన్న మూడ్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడేమో మళ్ళీ టారిఫ్ షాక్ అనేది తగిలింది. సో దీనివల్ల గ్రోత్ మళ్ళీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. మూడోది ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్. పర్సిస్టెంట్ ట్రేడ్ టెన్షన్స్ కుడ్ ఇంపాక్ట్ ఇండియాస్ ఇమేజ్ as a స్టేబుల్ ట్రేడ్ పార్ట్నర్, పొటెన్షియల్ ఎఫెక్టింగ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇండియాకి ఇప్పుడు యూఎస్తో పంచాయతీ నడుస్తున్నంత వరకు, అంటే ఇష్యూ తెక్కకుండా ఇష్యూస్ ఇలాగే రన్ అవుతూ ఉంటే, గొడవలు ఇలాగే రన్ అవుతూ ఉంటే, ట్రేడ్ టెన్షన్స్ రన్ అవుతూ ఉంటే ఇండియాకి ఇమేజ్ ఇంటర్నేషనల్గా దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో ఇట్ మైట్ ఎఫెక్ట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా ఇది ఇష్యూస్. అయితే స్ట్రాటజిక్ అండ్ డిప్లొమాటిక్ IR పాయింట్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఏంటనేది కూడా మనం ఒకసారి గమనిద్దాం. సో బైలేటరల్ టైస్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టారిఫ్స్ మార్క్ ఏ రిగ్రెషన్ ఇన్ ఇండియా-US ట్రేడ్ రిలేషన్స్ మధ్య. రిగ్రెషన్ అంటే అర్థం ఏంటమ్మా? వెనక్కి, అడుగులు ముందుకెళ్లకుండా వెనక్కి వెళ్ళే పరిస్థితి దారితీయచ్చు. which have long struggled over issues like agricultural access and regulatory standards. సో మన రెగ్యులేటరీ స్టాండర్డ్స్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం, వాళ్ళ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ని మనం యాక్సెస్ ఇవ్వకపోవడం, ఇలా రకరకాల ఇష్యూస్ వల్ల స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి. సో దీంట్లో అడుగు ముందుకు పడకుండా ఇప్పుడు వెనక్కి పడినట్టుగా కనిపిస్తుంది. అలాగే ద పెనాల్టీ థ్రెట్ ఓవర్ రష్యన్ ఇంపోర్ట్స్ రిఫ్లెక్ట్స్ US ప్రెజర్ ఆన్ ఇండియా టు అలైన్ విత్ వెస్టర్న్ శాంక్షన్స్ టెస్టింగ్ ఇండియా స్ట్రాటజిక్ అటానమీ. ఇప్పుడు అమెరికా చెప్పింది కదా అని చెప్పి నిజంగానే రష్యాతో మన సంబంధం కట్ చేసుకోగలుగుతామా? కట్ చేసుకోలేం. అది ఇండియా యొక్క నేషనల్ ఇంట్రెస్ట్, ఇండియా యొక్క దేశ ప్రయోజనాల్ని, జాతి ప్రయోజనాల్ని బేస్ చేసుకొని తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఈ నిర్ణయం అనేది అమెరికా ఇండియా మీద ప్రెషర్ పెట్టడం వల్ల మారిపోకూడదు. సో US ఇండియా మీద ప్రెషర్ పెట్టడం వల్ల మారిపోతే ఇంకా అది ఇండియా యొక్క స్ట్రాటజిక్ అటానమీ, మన నిర్ణయాలు మనం తీసుకోలేని పరిస్థితి ఉంటే ఇంకా మనకు అటానమీ ఏముంటుంది చెప్పండి? సో ఇండియా యొక్క స్ట్రాటజిక్ అటానమీని టెస్ట్ చేస్తుంది ఈ సిచ్యువేషన్ అని కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇండియన్ పాలసీ మేకర్స్, ఇండస్ట్రీ లీడర్స్ ఏమంటున్నారంటే మనం ఎంతసేపు US మీద డిపెండ్ అవ్వడం అనేది తగ్గించుకోవడం బెటరు. యూరోపు, ఏషియాను మరియు ఆఫ్రికా వాటిపైన ఫోకస్ చేసి మన ట్రేడ్ టైస్ అమెరికాతో కంటే వేరే కంట్రీస్తో కూడా పెంచుకోవడం అనేది మంచిది, డైవర్సిఫికేషన్ చేసుకోవడం మంచిది. ఒకవేళ అమెరికా వల్ల మనకి ఇబ్బంది ఉన్నా సరే వేరే కంట్రీస్తో మనకున్న ట్రేడ్ రిలేషన్స్ మనల్ని కాపాడుతాయి అనేది చాలామంది ఇండస్ట్రీ లీడర్స్ చెప్తున్న మాట అన్నమాట. సో మరి ఈ ఆర్టికల్ని బేస్ చేసుకొని యూపీఎస్సీ ప్రిలిమ్స్లో ఎలాంటి క్వశ్చన్ ఇవ్వచ్చో చూద్దాము. విత్ రెఫరెన్స్ టు ద రీసెంట్ ఇంపోజిషన్ ఆఫ్ టారిఫ్స్ బై యునైటెడ్ స్టేట్స్ ఆన్ ఇండియన్ గుడ్స్ అండ్ జనరల్ కాన్సెప్ట్ ఆఫ్ టారిఫ్స్, consider the following statements. The US has imposed 25% tariff on all Indian goods effective from August 1st, 2025 in response to India's high import duties and trade barriers. అవునా కాదా మీరు చెప్పాలి. Ad valorem tariffs are calculated as a fixed amount per unit of imported good regardless of its value. వాల్యూతో సంబంధం లేకుండా ఫిక్స్డ్ అమౌంట్ వేస్తారా లేకపోతే పర్సంటేజ్ వేస్తారా? మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. సో యాడ్ వెలోరమ్ టారిఫ్ అనేది ఫిక్స్డ్ అమౌంటా లేదా పర్సంటేజా చెప్పాలి. Tariffs can serve both as a tool for protecting domestic industries and for exerting strategic pressure in international trade relations. సో వేరే కంట్రీస్ పైన స్ట్రాటజిక్ ప్రెషర్ ఎగ్జర్ట్ చేయడానికి మరియు డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడానికి రెండింటికి కూడా ఇవి పనికొస్తాయని చెప్పారు. సో ఆన్సర్ నేను మీకు చెప్పట్లేదు, ఐ వాంట్ యూ టు ఆన్సర్. ఒకవేళ మీరు ఆన్సర్ సరిగ్గా చేయలేకపోయినా మీరు రాసిన ఆన్సర్ కరెక్టా కాదని మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో దీని యొక్క PDF అనేది పెడతాను. సో ఆ PDF మీరు చెక్ చేసుకుంటే మీకు ఆన్సర్ అనేది అక్కడ కనిపిస్తుంది. సో ఒక్కసారి ఫైనల్గా యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అందరూ కూడా మీకు ఇండియన్ ఎకానమీ అనేది ఇబ్బందికరమైన సబ్జెక్ట్ అనిపిస్తే యూపీఎస్సీ ఎకానమీ కోర్సు మన దగ్గర ఉంటుంది. ఈ కోర్స్ తీసుకొని మీరు పికప్ చేసుకోవచ్చు. కేవలం 3,000 రూపాయలకే మీకు 3 months వ్యాలిడిటీతో ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒకవేళ 6 months వ్యాలిడిటీ కావాలంటే 4,000కి, 1 year వ్యాలిడిటీ కావాలంటే 5,000కి, లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే 8,000కి కూడా మనం ఇది అందిస్తున్నాం. సో మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఫర్దర్ వివరాలు తెలుసుకోవచ్చు.